ఒక అబ్బాయి నన్ను ఫాదర్ తీసుకొచ్చారు. ఏంట్రా అంటే డిస్ట్రిబ్యూట్ ప్లాస్టర్స్ వాట్ దిస్ టు గెట్ ఇట్ ప్రెస్డ్, అంటే టీ షర్ట్ లో కనపడకుండా ఉండడానికి. క్వశ్చన్ అడగచ్చా ఫాదర్ అన్నారు. చెప్పండి అన్న, అసలు వీడు సంసారానికి పనికొస్తాడు. రాటాక్స్ లో కొన్ని సెన్సిటివ్ బౌండరీస్ ని జరపడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ మీరు కూడా ఈ పాడ్కాస్ట్ లో ఇంకొంచెం దాటి అడుగుతారు. ఈ ఫ్లాట్ అనే ఒక వర్డ్ బాగా ఫెమిలర్ అవుతుంది. నేను ఒక పెద్ద మెయిల్ చదివాను. అంటే అమ్మాయి కొంచెం తనకి సైజెస్ డిఫరెంట్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ అందరూ లేదు అన్నట్టు మాట్లాడుతూ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ థింక్ అబౌట్ ఆల్ దిస్ అన్నట్టు. ఇట్స్ వెరీ సెన్సిటివ్ ప్రాబ్లమ్. బాయ్ ఫ్రెండ్ తోనో లేదా హస్బెండ్ తోనో కలిసేటప్పుడు కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఆ పక్క ఏరియాలో తగ్గింది. కాన్ఫిడెన్స్ కోసం చూసుకోవాలి. కాకపోతే నా సలహా ఏంటంటే whether it is a flat chest or a heavy breast, everything is beautiful as long as they are happy. ఒక కైండ్ ఆఫ్ $1 million క్వశ్చన్ అనుకోండి. ఈ బాడీలో వచ్చే స్ట్రెచ్ మార్క్స్ ఏవైతే ఉంటాయి, ఎన్నుగోం పెట్టుకోవడం చూసా, వ్యాజ్లిన్ పెట్టుకోవడం చూసా, స్ట్రెచ్ మార్క్స్ తగ్గడానికి అసలు ఆ స్ట్రెచ్ మార్క్స్ తగ్గుతాయా లేదా? స్ట్రెచ్ మార్క్స్ కి నిజంగా 100% ట్రీట్మెంట్ చేయగలిగిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు బిల్ గేట్స్ కన్నా కొన్ని వియర్డ్ ట్రీట్మెంట్స్ గురించి చూసాను సార్. పామ్ లైన్ చేయించుకోవడానికి ఒక ట్రీట్మెంట్ అంట. హై హీల్స్ వేసుకున్న వాళ్ళకి కాలు నొప్పి పెట్టొద్దు అని చెప్పి ఏదో బోటాక్స్ ఉంటుందంట కాలకి. డింపుల్స్ కూడా చేయించుకుంటారంట. డింపుల్ క్రియేషన్ అనేది చిన్న దాంతో మొదలు ఒకటి సరే ఇంకోటి సరే ఇంకోటి వాళ్ళు వెతుక్కుంటారు. వాళ్ళకి ఇంకేముంది అని. ఆర్తి అగర్వాల్ యాక్ట్రెస్ లైపోసెక్షన్ అయిన 6 weeks కు 5 weeks షీ గాట్ కార్డియాక్ అరెస్ట్ అండ్ దానివల్ల చనిపోయారు. ఆర్తి అగర్వాల్ ఇష్యూ వచ్చినప్పుడు TV5 లో నేను మాట్లాడాను. ఆర్తి అగర్వాల్ డైడ్ బికాస్ ఆఫ్ లైపోసెక్షన్. ఏమైంది మరి? డిడ్ యూ ఫేస్ ఎనీథింగ్ ఇన్ యువర్ చైల్డ్హుడ్? చాలా. అప్పుడు ఆ సార్ అడుగుతున్నారు, ఆ ఎర్రగా ఉంటాడు ఆ పిల్లోడు, మొహం అంతా జిడ్డు పారినట్టు మొత్తం మొట్టాలు ఉంటాయి ఆ పిల్లోడి. ఐ యూస్ టు క్రై లుకింగ్ ఎట్ మై ఫేస్. ఈ గ్యాప్ తప్ప వీకే ఇదంతా మొత్తం ఇట్ వాస్ హారబుల్. డోంట్ టేక్ మీ రాంగ్. ఇన్ కేస్ ఇఫ్ యూ ఫీల్ బ్యాడ్ క్వశ్చన్ అక్కడ ఆపేస్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు డాక్టర్ ఇఫ్ హీస్ స్పెషలిస్ట్ ఇన్ దట్, ఆయన హెయిర్ కి చేసుకున్నాడా లేదా అని ఒక క్వశ్చన్ వస్తుంది సార్. మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోలేకపోయారా అనేది ఒక క్వశ్చన్ వచ్చింది నాకు. సార్ మనము ఆన్లైన్ లో బిజినెస్ చేయాలంటే ఈ కామర్స్ వెబ్సైట్ లో అమ్మడం కష్టం కాదు, కానీ అసలు గత ఉండేది స్టోర్ సెటప్ చేసుకుని, ఇన్వెంటరీ హ్యాండిల్ చేసుకుని, పేమెంట్స్ మేనేజ్ చేసుకుని, షిప్పింగ్ చేయడం దగ్గర ఇవన్నీ సెట్ చేసుకునేసరికి ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది. వాట్ ఇఫ్ వీ హ్యాడ్ అ సొల్యూషన్ దట్ సింప్లిఫైస్ ఆల్ ఆఫ్ దిస్? మీట్ ఓడో ఈ కామర్స్, యువర్ ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ టు లాంచ్ అండ్ మేనేజ్ యువర్ ఆన్లైన్ స్టోర్ ఎఫర్ట్లెస్లీ. మీరు ఒక చిన్న బడ్డింగ్ బిజినెస్ అయినా, గ్రోయింగ్ బ్రాండ్ అయినా, లేకపోతే ఫస్ట్ టైం సెల్లర్ అయినా, ఓడో గివ్స్ యూ ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్ టు సెల్ ఆన్లైన్ వితౌట్ ఎనీ కోడింగ్ ఆర్ టెక్నికల్ హెడేక్స్. నౌ లెట్ మీ షో యూ హౌ ఈజీ ఈజ్ ఇట్ టు సెట్ యువర్ ఆన్లైన్ స్టోర్ విత్ ఓడో. సింపుల్ గా go to the Odoo e-commerce app and enter your basic details like online store ani, మీ ఇండస్ట్రీ ఏది అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి అని, అండ్ దెన్ పిక్ యువర్ బ్రాండ్ కలర్స్ లేదా మీ లోగో అప్లోడ్ చేస్తే ఓడోవే డిటెక్ట్ చేసుకుంటుంది మీ బ్రాండ్ కలర్స్ ఏంటి అని. దెన్ చూస్ పేజెస్ అండ్ ఫీచర్స్ అండ్ దెన్ లెట్ ది AI generated themes craft a stunning store design in seconds. Now customize your e-commerce website effortlessly. Once this is done, products యాడ్ చేసుకొని డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలి లైక్ నేమ్, ప్రైస్, ట్యాక్స్ డీటెయిల్స్ ఎట్సెట్రా. దాంతో పాటు you should also input all the other details of the product such as pictures, description etc. Or you can drag and drop blocks to make it more interesting. And done. All the products are added and the store is ready. And now go live and start selling. And if payment gateways koste Razorpay, wire transfer, PayPal etc. ఇలాంటివన్నిటితో ఆల్రెడీ ఓడో ఇంటిగ్రేట్ అయి ఉంది కాబట్టి it is very easy for you to set up and start selling. And for shipping partners, Odoo is already connected with DHL, Shiprocket, FedEx etc. which makes it more seamless. And do you know what's the real game changer? Let's see how a customer can place an order. Products అన్ని కార్ట్ లో యాడ్ చేసుకొని just ఒక few steps కంప్లీట్ చేస్తే సక్సెస్. ఆర్డర్ ఇస్ ప్లేస్డ్. సో గైస్, ఎవరైతే ఈ కామర్స్ వెబ్సైట్ కోసం ప్లాన్ చేస్తున్నారో, సింప్లీ టేక్ యూర్ బిజినెస్ ఆన్లైన్ విత్ ఓడో. ఇట్స్ యాక్చువల్లీ ప్లాట్ఫామ్ విచ్ ఆఫర్స్ మల్టిపుల్ యాప్స్ లైక్ వెబ్సైట్ బిల్డర్, CRM, ఇన్వాయిసింగ్, అకౌంటింగ్ అండ్ సో మచ్ మోర్ టు హెల్ప్ యూ విత్ యువర్ బిజినెస్. సో బిజినెస్ ఓనర్స్, why to complicate things? Switch to Odoo and transform your online business today. Click the link in the description and pinned comments to start your free e-commerce journey now. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అంటే ప్రతిరోజు టీంలో ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ అవుతుందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ఎంకరేజ్మెంట్. కీప్ సపోర్టింగ్. టు సబ్స్క్రైబ్. Sir, hi sir. Hi. Thank you very much for accepting the second time. Thank you so much. అంటే ఒక రకంగా రాటాక్స్లో కొన్ని సెన్సిటివ్ బౌండరీస్ని చెరపడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ మీరు కూడా. అవునా? అంటే ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ చేసే ముందు నాకు ఇంకా గుర్తుంది, మేము పక్కన ఆ రూమ్లో కూర్చుని ఉన్నాం. ఐ వాజ్ వెరీ టెన్స్డ్. అరే ఇవన్నీ కొంచెం బౌండరీస్లో ఉండాల్సిన టాపిక్స్ కదా, టచ్ చేస్తే మళ్ళీ రాంగ్ రీచ్ అయితే ఏమో, నేను ఏదైనా తెలుసో తెలియకో రాంగ్ వర్డ్ ఏమైనా యూజ్ చేసినా, రాంగ్ ఫ్రేజ్ ఏమైనా యూజ్ చేస్తే అది ఎవరికన్నా సెంటిమెంటల్గా ఆర్ ఆ పార్ట్ని ఏమైనా హిట్ అవుతుందేమో చాలా ఆలోచించినప్పుడు. బట్ అగైన్ ఆఫ్టర్ ద పాడ్కాస్ట్ చాలామంది వోకల్ అయ్యారు, చాలామంది మెసేజెస్ కానీ, కామెంట్స్ కానీ, మెయిల్స్ పెట్టడం కానీ ఇలాంటివి నెక్స్ట్ టైం ఇస్తారు, ఇవి అడగండి అని చెప్పి. ఈసారి అందుకే కొన్ని అలాంటి రిక్వెస్ట్లో నుంచి బాగా కదిలించిన ఉంటాయి కదా, కొన్ని అలాంటివి తీసుకొని వచ్చా. కొంతమంది బాధపడుతూ పెట్టినవి, కొంతమంది ఫేస్ చేసి రిలీవ్ అయిన తర్వాత పెట్టినవి, ఇవన్నీ తీసుకొని వచ్చా. సో ఈ పాడ్కాస్ట్లో ఇంకొంచెం దాటి అడుగుతా.
అడగండి. ఈ మధ్య కొంచెం ఫెమిలియర్గా నా దాకా నేను బాగా విన్నది అబౌట్ ది బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కానీ లేకపోతే బ్రెస్ట్ రిడక్షన్ కానీ వీటి గురించి బాగా వింటున్నాను. అందులో ఒక కొంచెం డిస్టర్బింగ్ వేలో విన్నది ఏంటంటే ఈ ఫ్లాట్ అనే ఒక వర్డ్ ఫీమేల్స్ గర్ల్స్ కాలేజెస్లో వాటిలో బాగా ఫెమిలియర్ అవుతుంది. నేను ఒక పెద్ద మెయిల్ చదివాను అనమాట మాకు వచ్చిన మెయిల్స్లో. అందులో షీ వాజ్ లైక్ అన్న నేను తప్పుగా తీసుకోవట్లేదు కానీ ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తూ ఉన్నప్పుడు అంటే అమ్మాయి కొంచెం తనకి సైజెస్ డిఫరెంట్గా ఉండొచ్చు కదా, చాలా అంటే చాలా కామన్ కాబట్టి ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తూ ఫ్లాట్ నువ్వు లేకపోతే లేవు, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ ఫ్రేజెస్ కానీ ఇది చదివినదే చెప్తున్నాను నేను. సో లేవు లేదు అన్నట్టు మాట్లాడుతూ అక్కడ బాగానే ఉంటుంది అన్న మజాక్లో ఫ్రెండ్స్ కాబట్టి. కాకపోతే నేను తర్వాత ఆలోచిస్తుంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు థింక్ అబౌట్ ఆల్ దిస్ అన్నట్టు. అగైన్ దీనికి సొల్యూషన్స్ ఉండొచ్చు బట్ ఇలాంటి కేసెస్ మీరు చాలా చూస్తూ ఉంటారు కాబట్టి ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దర్ మెంటాలిటీస్, బికాస్ వాళ్ళు ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నా చూడడానికి ఎంత నార్మల్గా సబన్గా కనబడ్డా కూడా వెనకాల ప్రతి ఒక్కరు మనుషులే కదా సార్. సో అలాంటివి చూస్తున్నప్పుడు ఐ థాట్ లైక్ విల్ టాక్ అబౌట్ దిస్ ఫస్ట్ అండ్ దెన్ కొంచెం డిస్టర్బింగ్ టాపిక్స్ ఫస్ట్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ వెళ్దాం అనుకున్నాను. ఓవర్ టు యూ. See, whether it is a flat chest or a heavy breast, everything is beautiful as long as they are happy. For some people, a small breast may be a very beautiful thing. For some people, a bigger breast may be a beautiful thing. They might be comfortable like that. As long as they are comfortable and they are happy, there is nothing that this is only beautiful. Adem kaadu. It is their personal choice. Unless that is giving them a problem. అప్పుడు దానికి ఏదైనా చేయాలి, అది తగ్గించుకోవాలా లేకపోతే ఇంప్లాంట్ చేయించుకోవాలా, అది పెంచుకోవాలా ఫిల్లర్స్తోనా లేకపోతే ఇంప్లాంట్తో అనేది దట్ ఈస్ దేర్ పర్సనల్ చాయిస్ తప్ప ఇది ఇలా ఉంటే ఇది బ్యూటిఫుల్ ఇలా బ్యూటిఫుల్ కాదనేది ఎక్కడా లేదు థియరీ. దట్ ఈస్ నెవర్ ఎ థియరీ. రైట్. సో ఇట్ ఈస్ ఓన్లీ దట్ పర్సన్స్ హైట్ బాడీ వెయిట్ బట్టి వాళ్ళకి ఆర్ దే హ్యాపీ విత్ వాట్ దే ఆర్ బీట్ వాట్ ఎవర్ ఇన్ దేర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఇదే ఇలా ఉంటేనే అందము, ఇలా ఉంటేనే అందం కాదు, ఇలా ఉండకపోతే అందం కాదు అనేది అసలు లేనే లేదు. ఇట్ ఈస్ ద పర్సనల్ చాయిస్. రైట్. సో దానిని బట్టి వాళ్ళకి ఏదైనా ఫిల్లర్ కావాలా లేదా ఇంప్లాంట్ చేయించుకోవాలా అనేది దట్ ఈస్ దేర్ చాయిస్. సాధారణంగా బై బర్త్ వాట్ యువర్ బార్న్ ఇస్ న్యాచురల్, ఇస్ నార్మల్. అండ్ ఇట్లా ఈ రిక్వైర్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు అంటే ఎలాంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్తో సార్, అంటే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసిన తర్వాత మీ దగ్గరకు వచ్చి ఉంటారు? బోత్ రిడక్షన్ గురించి అండ్ దీని గురించి ఫ్లాట్ చెస్ట్. ఇప్పుడు రిడక్షన్ అనుకోండి, వాళ్ళు ఎక్కువ నడుస్తున్నా పరిగెట్టినా ఆ వెయిట్కి ఎలా వచ్చి నెక్ దగ్గర ఇక్కడ పెయిన్ వచ్చేస్తుంటుంది, ప్లస్ ఆయాసం వస్తుంటుంది, ప్లస్ ఇంకోసారి ఇలా పడుకున్నారనుకోండి స్ట్రైట్గా పడుకుంటే వాళ్ళకి చోకింగ్ ఫీలింగ్ లాగా వచ్చేస్తుంటుంది బికాస్ ఆఫ్ హెవీ డ్రెస్. వాళ్ళు ఎంత చక్కగా ఉన్నా ఏ డ్రెస్ వేసుకున్నా అవే ఎక్కువ కనపడడం రాంగ్ ఐస్ని అట్రాక్ట్ చేస్తుంటుంది, చాలా ఇన్సెక్యూర్గా చాలా బాధపడుతుంటారు. సో అసలు లేకపోవడం ఒకటి అనుకుంటే ఇలా ఎక్కువ ఉండడం ఇంకో ప్రాబ్లమే. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ప్రాబ్లం. సో వాళ్ళు అసలు కొంతమంది అసలు నాకు అసలు బ్రెస్ట్ ఏం లేనట్టుగా తగ్గించేయండి డాక్టర్ అంటే అంత వెక్స్ అయిపోయి ఉంటారు. సో బ్రెస్ట్ రెడ్యూస్ చేయాలంటే మరి ఏం చేయాలి? సో పెళ్లి కాని పిల్లలు ఉన్నారు, స్కార్ పడకూడదు, ఇన్వర్టెడ్ టీ ఇన్సిషన్ అని ఇక్కడ నిప్పుల దగ్గర అన్ని ఇన్సిషన్స్ ఉన్నాయి చేస్తుంటారు. స్కార్ వద్దు కానీ మ్యారేజ్ అవుతుంది కాబట్టి సో హిడెన్ ఏరియాలోనే ఇక్కడ చిన్న స్కార్తో జస్ట్ లైపోసక్షన్ ఓన్లీ చుట్టూ ఉన్న ఫ్యాట్ని మాత్రం బ్రెస్ట్ గ్లాండ్ ఏరియాని టచ్ చేయకుండా ఉన్న సైజులో ఒక 50%, 40% తగ్గించి కొంచెం డ్రూపింగ్ ఉండొచ్చమ్మా, అది కావాలంటే తర్వాత ఎప్పుడైనా లిఫ్ట్ చేసుకోవాల్సింది చూసుకోవచ్చు అని కౌన్సిల్ చేయడము అనేది కూడా అవసరం పడుతుంటుంది. సో లేదా స్పోర్ట్స్ బ్రా వాడి కొన్ని రోజులకి చక్కగా ఇలా రెడ్యూస్ అయ్యి లోపల ఫైబ్రోస్ అయ్యి టిష్యూస్ టైటన్ అయ్యేటప్పుడు కొంచెం ఒక సైజుకి వచ్చేసేయచ్చు. ఎందుకంటే ఇలా చేసిన తర్వాత ఎంత తగ్గించామో అంత ఎలా తగ్గిపోతుంది కదా. రైట్. సో ఫ్యూ డేసే కొంచెం రెడ్నెస్ అని స్వెల్లింగ్ అని రకరకాల ఇంటర్నల్ హీలింగ్ ఇష్యూస్ జరుగుతున్నా మేబీ 1.5 monthకి రోజుకి అది కరెక్ట్ మనం ఎంత షేప్ చేసి ఆ షేప్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్ కప్ సైజ్ ఆఫ్ బ్రెస్ట్ వాళ్ళు ప్రాసెస్ చాలా మారిపోతుంటాయి. సో XXL, XXL వేసుకునే వాళ్ళు ఎంకి వచ్చేసి అలాంటి వాళ్ళు కూడా ఉంటుంటారు. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇదే టాపిక్లో ఇంకొక చిన్న ఎక్స్టెన్షన్ సార్, లైక్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్ లైక్ నేచర్కి అగేన్స్ట్గా however safe it is against nature or it is against the natural body formకి కొంచెం డిఫరెంట్గా తీసుకున్న ఇన్సెక్యూరిటీస్ వలనో లేకపోతే ఎవరో అన్నారు దాని వలనో అలాంటి ఇంటెన్షన్స్తో చేసుకుంటారు కదా ఇలాంటి ట్రీట్మెంట్స్.
వాట్ ఇఫ్ ఐ పోజ్ అ క్వశ్చన్ వాట్స్ రాంగ్ ఇన్ ఇట్ అనే ఒక క్వశ్చన్ తీసుకొని వచ్చి ఇట్స్ ఓకే హ్యావింగ్ అ ఫ్లాట్ చెస్ట్ ఆర్ మీకు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే డిఫరెంట్గా ఉంది అనే ఒక సెన్స్లో కనుక కనబడ్డా కూడా ఇట్స్ ఓకే అనే ఒక మెంటాలిటీని బిల్డ్ చేసుకోవడానికి డూ యూ టాక్ టు ది పేషెంట్స్ ఆల్సో ఇట్లాంటి వాటి గురించి? యా డెఫినెట్లీ వీ టాక్ టు దెమ్. కాకపోతే ఏంటంటే వెన్ దే కమ్ టు అస్ దే కమ్ ఫర్ ఎ సొల్యూషన్. దే వాంట్ ఎ సొల్యూషన్. సొల్యూషన్ కావాలని కాకుండా ఇట్స్ ఓకే అని మైండ్ సెట్ ఉండి అంత స్ట్రాంగ్గా ఉండడం మన దగ్గర రాదు. ఓకే, they will come with a solution with a mindset that they want a solution. ఆప్షన్స్ ఏమున్నాయి, లేదు నాకు పర్మనెంట్ ఆప్షనే కావాలి, లేదు 2-3 years ఫిల్లర్ వద్దు, లేదు నాకు సర్జరీ అంటే భయం, నాకు ఫిల్లర్ ఇవ్వండి, అలాంటి కంక్లూజన్కి 20 minutesలో వచ్చేస్తారు. ఆర్ పోస్ట్ చైల్డ్ బర్త్ బ్రెస్ట్ సైజ్ సరిపడి ఉండి లేదు కొంచెం ష్రింక్ అయ్యి కొంచెం సాగ్ అయింది అనుకోండి, అప్పుడు ఇంప్లాంట్ కావాలి అంటే అక్కడ అలాంటి చోట ఏంటంటే రియల్లీ డూ యూ నీడ్ ఆర్ నాట్ అనే క్వశ్చన్ వస్తుంది విత్ ద బిలీవ్ దట్ వీ విల్ గివ్ దమ్ ఎ సొల్యూషన్. ఇప్పుడు జనరల్గా బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేసుకున్న వాళ్ళు ఆఫ్టర్ దేర్ ప్రెగ్నెన్సీ బేబీ బర్త్ ఇచ్చిన తర్వాత ఈ మిల్క్ ఏదైతే ఇస్తారో ఫీడింగ్ ఏదైతే ఇస్తారో అక్కడ ఎలాంటి ఇష్యూ ఉండదా? వెరీ గుడ్ క్వశ్చన్, ఇది కూడా తెలియాలి అందరికి. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనేది బ్రెస్ట్ టిష్యూని ఎక్కడ స్పాయిల్ చేయకుండా కింద నుంచి ఆ బ్రెస్ట్ టిష్యూ ఇలా ఉందనుకోండి, ఇక్కడ మజిల్ పైన అలా కొవ్వు మధ్యలో బ్రెస్ట్ కాణాలు ఉంటాయి, లాక్టివెరస్ డక్ట్స్ అని ఉంటాయి. సో మనం అక్కడ ఎప్పుడైతే ఆ టిష్యూని రిలీజ్ చేసి బ్రెస్ట్ ఇలా ఉంది దీనికి ఇలా అతుక్కుని దీన్ని ఇలా వేపి కింద నుంచి ఇంప్లాంట్ పెట్టాం. ఓకే, సో ఇంప్లాంట్ పెట్టి మళ్ళీ ఇక్కడ కుట్లు వేసి క్లోజ్ చేసేసాం. క్లోజ్ చేసేసిన తర్వాత ఆ వాల్యూమ్ దానికి వచ్చి అది బ్రెస్ట్ అలా ఉంది. తర్వాత వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారు. ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయిపోయిన తర్వాత లాక్టేటింగ్ గా ఉన్నప్పుడు ఏమీ జరగదు. దే మే బికమ్ మోర్ హెవియర్. అప్పుడు అవసరమైతే ఇంప్లాంట్లు తీసేయాల్సిన అవసరం రావచ్చు. లేదు ఎక్కువ హెవియర్ అవ్వలేదు, ఫీడింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్రెస్ట్ గ్లాండ్ని బ్రెస్ట్ టిష్యూని ఎక్కడా స్పాయిల్ చేయట్లా. సో అలాంటి డేంజర్ ఏం లేదు, అలాంటి డేంజర్ ఏమి ఉండదు. ఇఫ్ ఇట్ ఈస్ డన్ ఇన్ ద రైట్ వే వితౌట్ ఈ నిప్పుల్ ఏరియాలో రకరకాల అప్రోచ్ ఉంటాయి. ఆ అప్రోచ్ల్లో అట్లాంటిది ఏదైనా ప్రమాదం ఉండొచ్చు, కానీ కొంతమందికి సెన్సేషన్ పోవడం అని అలాంటివి కూడా జరుగుతుంటాయి రిమోట్గా రకరకాల టెక్నిక్స్లో. ఇప్పుడు సాధారణంగా సరైన టీమ్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్ అండ్ మంచి సర్జన్స్ టీమ్స్ జరిగినాయి అనుకోండి, ఆటోమేటిక్లీ ద అప్రోచ్ విల్ బి వేర్ ద బ్రెస్ట్ టిష్యూ విల్ నాట్ బి డ్యామేజ్డ్. అండ్ దీనివల్ల సార్ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమి ఉండవా రిడక్షన్ వల్ల, లేకపోతే వీటి వల్ల? రిడక్షన్లో స్కార్తో చేసామనుకోండి, ఆ స్కార్ ఏరియా రేర్గా ఎప్పుడైనా ఇన్ఫెక్ట్ అయ్యి కొంచెం డ్రెస్సింగ్స్ అవసరం పడడమా, లేదంటే ఆ స్కార్ ఇన్సిషన్ స్కార్ ఇన్వర్టెడ్ టీ షేప్ స్కార్ లాగా ఉండిపోవడం. పెళ్లి కాని పిల్లలు అనుకోండి, పెళ్ళి అయ్యాక స్కార్ కనపడితే ప్రాబ్లం అనిపించింది. అదే పెళ్ళయి హస్బెండ్ ఆమె అనుకుని మనకు స్కార్ ఉన్నా పర్లేదులే బట్ తగ్గించేసుకుంటే బెటర్ అనేవాళ్ళు ప్లాన్ చేసుకునే వాళ్ళు అంతే. అండ్ ఈ అంటే లాస్ట్ ఎపిసోడ్ తర్వాత కొన్ని చెప్పాను కదా, కొన్ని మెసేజెస్ మెయిల్స్ చూస్తున్న దానిలో వన్ మెసేజ్ వాజ్ వెరీ టచీ. అంటే మన మెయిల్ బూబ్స్ కాన్వర్జేషన్ అది మాట్లాడాం కదా మనం. ఆ తర్వాత అతను ఇక్కడ కాదు, బెంగళూరు ముంబై అనుకుంటా. సో దట్ గై మెన్షన్డ్ అన్న నాకు నేను బాంబేలోనో అదే వేరెవర్ హీ స్టేస్ అక్కడ వర్క్ చేస్తున్నా. సో జనరల్లీ ఒక 6 months తర్వాత అట్లా ఇంటికి వెళ్తా ఉంటాను నేను. సో ఇంట్లో చెప్తే ఒప్పుకోరని చెప్పి నేను ఇక్కడే చేయించేసుకున్నా, ట్రీట్మెంట్ చేయించేసుకున్నా నా డబ్బులను పెట్టుకొని. సో నాకు ఎన్ని రోజులు అది తెలీదు, కానీ ఇప్పుడు తెలుసుకున్నా చేస్తున్నా. బట్ ఆయన మెసేజ్లో హీ వాజ్ వెరీ ఎమోషనల్ దట్ ఇట్లా చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పుడు సొల్యూషన్స్ గురించి కాదు సార్, నా ఉద్దేశంలో ఈ డిస్మార్ఫియా, బాడీ అంటే ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ గురించి యూ నీడ్ టు టాక్ అబౌట్. డిస్మార్ఫియా అంటే బాడీలో ఏ పార్ట్ అయినా కూడా ఒక్కదానికి ఒకటి అంటే ఈక్వల్గా ఉండకపోవడం, లేదా వాళ్ళకి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని డిస్మార్ఫిక్ ఫోబియా అంటారు. సో ఆ ఫోబియా ఉన్న వాళ్ళు ఏంటంటే ఎంత అందంగా ఉన్నా కూడా నాకు ఇది బాగాలేదు, లేకపోతే ఇది బాగాలేదు, లేకపోతే ఇలా ఉంది, ఈ మజిల్స్ ఉన్నా కూడా వేరే సల్మాన్ ఖాన్లో నేను లేను, ఇలా డెవలప్ చేయాలి, కాంప్లెక్షన్లో ఈ మార్పు ఉంటే బాగుండు. వాళ్ళు నిజంగా చాలా బాగుంటారు, కానీ వాళ్ళు వెతుక్కుని మన దగ్గరికి వచ్చాక ఎందుకు నువ్వు బాగున్నావు కదమ్మా, ముక్కు ఎందుకు సర్జరీ కావాలంటున్నావు, చాలా బాగున్నావు కదా అని అడిగితే, లేదండి ఎవరైనా చూడండి నన్ను నా ముక్కునే చూస్తున్నారు, అది నీ ఫీలింగ్ అమ్మా అంటే, లేదు సార్ నా ముక్కునే చూస్తున్నారు, ముక్కుని చూసి నవ్వుతున్నారు అంటారు. లేదా కొంతమంది ఏంటంటే చెస్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అబ్బాయి అన్నట్టు మీరు అన్న ఎగ్జాంపుల్. సో రీసెంట్గా లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినట్టు కాకుండా
రీసెంట్ 2 వీక్స్లో నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్ తీసుకొస్తే ఏంట్రా అంటే ప్లాస్టర్స్ పెట్టి ఇక్కడ మార్క్ పడిపోయింది. ప్లాస్టర్స్ వేసుకునేవాడు స్నానం అయిపోయిన తర్వాత హిస్ వుడ్ ప్లాస్టర్స్ ఓవర్ దిస్ టు గెట్ ఇట్ ప్రెస్డ్, అంటే టీ షర్ట్లోంచి కనపడకుండా ఉండడానికి. అంటే ఎంత బాధ కలుగుతుంది. సో వాళ్ళ ఫాదర్ వాజ్ ఎమోషనల్. చూడండి సార్, ప్లాస్టర్ వేసి ఇలా అయిపోయాడు అంటే. దే డోంట్ నో దాట్ గైనకోమాస్టియా అనేది 1 అవర్లో జస్ట్ 1 డేలో సాల్వ్ అయిపోయే ఇష్యూ. హార్డ్లీ హాస్పిటల్లో 3-4 అవర్స్ ఉండి వెళ్ళిపోయే ఇష్యూ. అది తెలియక ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి తెలియక, ఏం చేస్తే బాగుంటుందో, ఏమైనా ప్రమాదమా, మళ్ళీ ఒకసారి గైనకోమాస్టియా సర్జరీ అయిన తర్వాత మళ్ళీ జీవితంలో అక్కడ ఫ్యాట్ పెరగడం కానీ గ్లాండ్ పెరగడం. గైనకోమాస్టియా అంటే ఏంటి? అన్వాంటెడ్ గ్రోత్ ఆఫ్ నార్మల్ ఫ్యాట్ అండ్ గ్లాండ్ టిష్యూ. నిప్పుల వెనకాల గ్లాండ్ లాగా తెల్లని గట్టి గ్లాండ్ టిష్యూ ఉంటుంది. కొంతమందికి చాలా పెద్దగా ఉంటుంది, కొంతమందికి వేలాడుతుంటుంది. డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ టైప్స్. అండ్ కొంతమందికి బాగా చెస్ట్ ఎక్సర్సైజ్ చేసినా కూడా, చెస్ట్ బాగున్నా కూడా అక్కడ కొంచెం ఇట్లా బంప్ లాగా ఉంటుంది. మీరు పుషప్స్ చేశారు లేదా అన్ని చేశారు, మంచి ట్రైనర్స్ బాగా చేయించినా కూడా మీకు ఎంత మంచి షేప్ వచ్చినా ఈ నిప్పుల వెనకాల గట్టి గ్లాండ్ లాంటిది ఏదైతే ఉందో అది అలా పొడుచుకుని వచ్చేస్తారు. చాలా డిఫికల్ట్ టు మీకు స్కిన్ ఫ్యాట్ గ్లాండ్ ఇలా ఉంది, మీరు మజిల్ డెవలప్ చేసే కొద్ది దాంతోపాటు ఇది ముందుకు వస్తుంది. దీనిలో ఎలాంటిదంటే కొంతమంది వెయిట్ పెరిగిపోయి అది రికవర్ చేసుకుందామని ఓవర్గా వెయిట్ పెరిగిపోవాలని ప్రయత్నించి వెయిట్ పెరిగిపోయి ఉన్నారు. వెయిట్ తగ్గిపోతే ఈ ఫ్యాట్ కూడా తగ్గిపోతే ఇది కూడా తగ్గిపోద్ది అని చూసి వెయిట్ తగ్గిపోయి ఇదే మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు. చాలా హార్టనింగ్ ఇష్యూ ఇది. చాలామంది ఏంటంటే ఇట్స్ నాట్ ఏ ఫనీ థింగ్. ఇప్పుడు వాడు పరిగెట్టలేడు, షర్ట్ తీసి స్విమ్మింగ్కి వెళ్ళలేడు, పెళ్లి దగ్గరకు వస్తుందంటే వాడి ఇన్సెక్యూరిటీ పెరిగిపోతుంటుంది. ఎలాగా పెళ్లి చేసుకున్నాక అమ్మాయి ముందు నేను ఎలాగా కనపడాలి. ఇప్పుడు ఫ్రెండ్స్లోకి వెళ్తే అందరూ మంచి బాడీస్ ఉంటాయి, గబుక్కుని ఎవరో ఏంట్రా అని అన్నారంటే కనుక చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాడు. అండ్ దీనికి హార్మోనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి సార్? అంటే కొంతమంది మెసేజ్, చాలా మందికి డౌట్ ఉంటుంది. యాక్చువల్గా గైనకోమాస్టియాకి మేల్ హార్మోన్ ఆర్ మేల్ పర్ఫార్మెన్స్, వాళ్ళు అతను పిల్లలు కనడానికి కానీ సంసారపక్షంగా వాళ్ళు అపోజిట్ సెక్స్తో కలవడానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. గైనకోమాస్టియా ఉన్నవాళ్ళు 10 మంది పిల్లలు కనగలరు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మేల్ హార్మోన్ కానీ పిల్లలు కలగడానికి దీనికి సంబంధం లేదు. అది రకరకాల కారణాల వల్ల రావచ్చు. జెనెటికల్ అవ్వచ్చు, చిన్నప్పటి నుంచి కొంచెం మెత్తని ఒళ్ళు ఒబేసిటీ వల్ల వచ్చి రావచ్చు, రకరకాల కారణాలు. మీరు అన్న డిస్మార్ఫిక్ ఫోబియాలో ఉన్న పీపుల్ ఏంటంటే కొంతమంది ఎలా ఉంటారంటే ముక్కు, కొంతమంది పెదవి ఉంది, లిప్ బాగుంటుంది, మీసం కొంచెం పెంచుకుని కవర్ చేసేయమ్మా అంటే లేదు సార్ అందరూ నా పెదాలను చూస్తున్నారు, నాకు ఈ పెదవి రెడ్యూస్ చేయాలి, రిప్రొడక్షన్ చేయాలి. సరే 1 అవర్లో అయిపోద్ది రిప్రొడక్షన్, ఏమో లోకల్ అనెస్థీషియా చేసాం, కరెక్ట్ మార్క్ చేసి సైజ్ తగ్గించాం, 1 అవర్ తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు, 1 వారం రోజులు స్వెల్లింగ్ కూడా తగ్గిపోద్ది. కానీ రియల్లీ రిక్వైర్మెంట్ లేదు బాబు అంటే సార్ ప్లీజ్ నాకు చేసేయాలి. ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు మంచి జిమ్ ట్రైన్ చేసి చాలా బాగుంటాడు, కానీ నాస్ట్రల్స్ నేను నవ్వుతుంటే వైడ్గా పెద్ద కనపడుతున్నాయి అంటాడు. లేదమ్మా చాలా బాగుంది, అది న్యాచురల్గా ఉంది, వద్దు అంటాం. అలా ఒక 5-6 విజిట్లు వచ్చిన తర్వాత నో సార్ యూ ప్లీజ్ హ్యావ్ టు డూ సంథింగ్ అని ఇంకా మా టీంతో పాటు మేము కలిసి చేసినప్పుడు కొంచెమే అడ్జస్ట్మెంట్తో కొంచెమే తగ్గించిన తనకి వెంటనే అనిపిస్తుంది సూపర్ చాలా బాగుంది. ఓకే, ఇట్ ఈస్ మోర్ ఎ సైకలాజికల్ ఫీల్. వాళ్ళు ఏంటి అద్దంలో రెగ్యులర్గా చూసుకుని సెల్ఫీలు తీసుకుని జనాలకు వెళ్తుంటే ఎవరో ఏదో అనుకుంటున్నారేమో అని లోపల ఫీలింగ్ ఎక్కువైపోయి, సో ఎవరైనా కలిసినా లేదా ఇంట్లో కలిసినా నాస్ట్రిల్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి అనిపిస్తుంది కదా, లేకపోతే నేను ఇలా కనపడుతుంది బాగున్నానా. ఇప్పుడు జుట్టు ఊడిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్, మేల్ హార్మోన్ ఊడిపోతుంది అనుకుందాం. సో అది అవుతున్నప్పుడు డిస్మార్ఫిక్ బిహేవియర్స్, ఫోబియా ఉన్న వాళ్ళకి ఏంటంటే మామూలుగా ఉన్న వాళ్ళకంటే 10 times ఎక్కువ వరీ ఉంటుంది. ఏ ప్రాబ్లం అయినా అట్లీస్ట్ 8-10 times ఎక్కువ వరీ ఉంటుంది. దట్ ఈస్ ఇట్. మెంటలీ దే ఆర్ సో డిస్టర్బ్డ్. దే ఆర్ ఎవ్రీవేర్ దే ఆర్ స్ట్రాంగ్. బట్ ఈ సెల్ఫ్ సంబంధించిన దాంట్లో వాళ్ళు ఎవరెవరితో కంపేర్ చేసుకోవడమో లేదా వాళ్ళనే వాళ్ళు చూసుకొని ఇది నాలో మిస్టేక్ ఉంది, ఇది నాలో దాన్ని బాగా ఎక్కువగా మ్యాగ్నిఫై చేసేస్తుంటారు. కొంతమంది చూస్తాం కదా సార్, తెలిసిన వాళ్ళ కజిన్స్ కానీ వాళ్ళని కూడా చాలా అద్దంలో చూసుకోవడం, ఎక్కువసేపు చూసుకోవడం కానీ, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ అద్దం కనబడి అక్కడ నిలబడిపోవడం కానీ. సో ఆ
పర్సనల్గా బాగా అడిక్ట్ అయిపోయా, చూడడానికి బాగుండాలి అంటే కొన్ని కేసెస్ చదివాను అనమాట. సర్జరీ అడిక్షన్ ఉంటుందంట చాలా మందికి, లైక్ కేసెస్ లైక్ అంటే నాట్ షూర్ వెదర్ టు టేక్ దిస్ నేమ్ ఆర్ నాట్, మైకిల్ జాక్సన్ గారిది ఆయన ఆర్టికల్స్ మీద సర్జరీ అడిక్షన్ ఉండింది మైకిల్ జాక్సన్ కి. దేర్ ఆర్ మెనీ సర్జరీస్ దట్ హెస్ డన్ అని చెప్పి. అసలు అంటే ఒక్కసారి అర్థమైంది అనుకోండి దీనివల్ల మార్చుకోవచ్చు బాడీలో ఒక పార్ట్ ని అని, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు అఫోర్డ్ ఇట్ ఎగ్జాక్ట్లీ దే కీప్ డూయింగ్ ఇట్ కదా. వాళ్ళు ఏంటంటే ఎలా ఉంటుందంటే చిన్నదాంతో మొదలవుద్ది, అక్కడ ఆ సర్జన్ మీద ఆ హాస్పిటల్ మీద నమ్మకం వచ్చేసింది. వచ్చిన తర్వాత ఒకటి సరే ఇంకోటి సరే ఇంకొకటి వాళ్ళు వెతుక్కుంటారు వాళ్ళకి ఇంకేముంది అని. నిజంగా మామూలుగానే బాగున్నా కూడా ఇంకా ఏదో చేయించుకోవాలి, ఇంకా ఏదో కావాలి. కొంతమంది ఆల్మోస్ట్ 60 years 65 years వచ్చాక కూడా రకరకాల ట్రీట్మెంట్స్, రకరకాల సర్జరీస్, రకరకాల కావాలనుకునేవాడు కూడా ఉంటుంటారు. ఈ వయసులో ఎందుకండి, ఇప్పుడు చాలా బాగున్నా కూడా ఎక్కడో చిన్నది ఉంటుంది, ఆ చిన్నది కూడా కావాలని అడిగేవాళ్ళు చాలా మంది ఉంటుంటారు. నేను మొన్న ఇది రీసెంట్గా నేను పాడ్కాస్ట్లో చూసాను, ఈ ఇప్పట్లో కాస్మెటిక్ ఇండస్ట్రీ కానీ లేకపోతే వెల్నెస్ ఇండస్ట్రీ ఆర్ మేబీ ఫ్యాషన్ ఇండస్ట్రీ అయితే అబౌవ్ 40 years ఏజ్ వాళ్ళని టార్గెట్ చేయండి, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సెగ్మెంట్ టు టార్గెట్ అని చెప్పి ఒక పాడ్కాస్ట్లో చూస్తుండే. ఇప్పుడు యంగ్ ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళు ఆల్రెడీ యంగ్గానే ఉన్నారు, కానీ వాళ్ళకి వయసు వచ్చాక ఓల్డ్ అవుతారు. రైట్. కానీ ఒక 20 years 25 years 30 years లోపల వాళ్ళకి పెద్దగా ఏం తేడాలు తెలియవు, అన్లెస్ ఏదో బాల్డింగ్ వచ్చి బాల్డెడ్ వచ్చో లేకపోతే వేరే చిన్న చిన్నవి. సో 40 years ప్లస్ వచ్చేటప్పటికి ఏజింగ్ సైన్స్ కనపడడం మొదలు పెట్టేటప్పటికి, చిన్న కనపడేటప్పటికి వాళ్ళు పక్కోళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఇదివరకు హీరోలా ఉండేది ఇప్పుడేమో మొహం ఇలా అయిపోయింది అని ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్ లేదా వాళ్ళ భార్య ఎవరు అనేటప్పటికి, లేదా వాళ్ళ భర్త అనేటప్పటికి దే వాంట్ టు లుక్ యంగర్, దే వాంట్ టు లుక్ బెటర్ అనేటప్పుడు దే సీ ఫర్ ఆప్షన్స్. ఇది రంగు మార్చుకోవాలా, పోర్స్ ఉన్నాయి, ఓపెన్ పోర్స్ పోగొట్టుకోవాలా, సో చీక్స్ కొంచెం కొలాప్స్ అని ఫిల్లర్ ఇప్పించుకోవాలా, లేదా ఇక్కడ ఫిల్లర్ ఇవ్వాలా, లేదంటే స్కిన్ గ్లో కోసం స్కిన్ బూస్టర్లు ఇప్పించుకోవాలా, అటువంటి ట్రీట్మెంట్స్తో మొదలవుతారు. మనం ఇందాక ఇన్సెక్యూరిటీస్ గురించి మాట్లాడాం కదా, అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ బాడీస్ని బట్టి వాళ్ళ అపీరెన్సెస్ని బట్టి వాళ్ళకుండే పక్కన వేసే కమెంట్స్ లేకపోతే వాళ్ళకి ఏదో కంపారిజన్ వచ్చేదో వస్తుంది. మీరు జనరల్గా ఈ ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత కానీ రాకముందుకు కానీ మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారా, వాళ్ళు ఫీల్ అయ్యారా? ఇఫ్ ఐ ఆస్క్ యూ దట్ క్వశ్చన్. చాలా. ఓకే. మంచి చక్కని అందమైన ఫేర్ స్కిన్, ఇక్కడికంటే ఇంకా ఫేర్గా ఉండేవాడిని. ఓకే. 12th class 11th class అప్పుడు స్టార్ట్ అయింది, పింపుల్స్ వచ్చేసినాయి. 12th class టైంలో అలాగే హాలిడేస్ తర్వాత నన్ను నెల్లూరు కోరాకి ఎక్కడికో వెళ్ళాను ట్రైనింగ్కి, ఎంసెట్ ట్రైనింగ్కి. అప్పుడు ఆ సార్ అడుగుతున్నారు, ఆ ఎర్రగా ఉంటాడు ఆ పిల్లోడు, మొహం అంతా జిడ్డు పారినట్టు మొత్తం మొట్టాలు ఉంటాయి, ఆ పిల్లోడేడి. ఎందుకు క్లాసెస్కి వెళ్ళేవాడిని కాదు, వెళ్తే అందరూ చూసి పింపుల్స్ అంటారు, జిడ్డు కారుతూ ఉంటుంది. అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు. అప్పుడేదో జస్ట్ యాక్నసాల్ అని ఏదో సోప్ ఇస్తారు, ఏదో క్రీమ్ ఇచ్చేవాళ్ళు, అది వాడమనేవాళ్ళు. కానీ డాండ్రఫ్కి దానికి లింక్ ఉంటుంది, ఏ హైజీన్ ఎలా ఉంటుంది అనేది అప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు ఏ పింపుల్ పేషెంట్, యాక్నే పేషెంట్ ఫస్ట్ డాండ్రఫ్ ఉందో లేదో చూసుకోవాలి, ఎందుకంటే మూల కారణం ట్రీట్ చేయకుండా మనం ట్రీట్ చేయకూడదు. నాకు లక్కీగా ఏంటంటే కొంచెం లైట్స్లో కనపడలేదు, మైల్డ్ స్కారింగ్లో ఉండొచ్చు, కానీ ఇంత పింపుల్స్ నిజం చెప్పాలంటే నాస్ట్రిల్స్, పెదాలు, కళ్ళు తప్ప మొత్తం ఫేస్ అంతా పింపుల్సే. ఈ సైడ్లో కూడా వచ్చేసి మొత్తం. హౌ మచ్ ట్రామటైజింగ్ ఇట్ ఈస్, ఐ నో ఇట్. ట్రూత్ ఇది. ఐ యూస్ టు క్రై లుకింగ్ ఎట్ మై ఫేస్. అంత బాగుండేవాడిని, స్కిన్ అంతా పింపుల్సే. ఈ గ్యాప్ తప్ప వీకే, ఈ నోస్ట్రల్స్ తప్ప, ఈ చెవులు ఇక్కడ కూడా వచ్చేసి నాకు పింపుల్స్. ఇదంతా మొత్తం ఇట్ వాస్ హారబుల్. అంటే దీనివల్ల ఏమిటి సార్ అది? ఆయిలీ స్కిన్ ఏం లేదు, టీనేజ్కి వచ్చి యాక్నేనే, డాండ్రఫ్ ఫుడ్ వల్ల అట్లా. ఫుడ్ మామూలు ఫుడ్, ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, చాక్లెట్లు, ఎంత స్వీట్లు, కలాకండ్ అంటే బాగా ఇష్టం, కోవా అంటే బాగా ఇష్టం, పిచ్చికిని తినేసామండి. రికార్డ్ అవుతుంది, కావాలంటే వేస్తాం, లేకపోతే వద్దని తీసేస్తాం. వేసుకోవచ్చు. చికెన్ లేదు, ఆ ఫ్రై లేదు, ఈ పలావ్ లేదు, ఈ బిర్యానీ లేదు, అన్ని తినేసామండి. ఇప్పుడు అందరికి ఏం చెప్తున్నాం, చాక్లెట్స్ కానీ, షుగర్స్ కానీ, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ అవాయిడ్ చేయండి, ఈ చీజీ ప్రోడక్ట్స్ ఎక్కువ తినకండి. కొంతమంది అయితే మన దగ్గరికి వచ్చేవాళ్ళని మంచి ఒక బర్గర్ తింటే 4 పింపుల్స్ వస్తాయని రెడీ అయితే తినమని చెప్తా. అంటే ఫుడ్ అలాగనే కాదు, హార్మోనల్ చేంజ్ వచ్చినప్పుడు కూడా రకరకాలుగా యాక్నే అనేది రావడం, దానికి హైజీన్ ఎట్లా, పిల్లో హైజీన్ ఎట్లా, మన డాండ్రఫ్ నుంచి ఎందుకు రావచ్చు, దాని కేర్ ఎలా తీసుకోవాలి, అప్పుడు అంత అవేర్నెస్ లేదు.
అంటే ఇంకోటి డోంట్ టేక్ మీ రాంగ్, అసలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టామని అస్సలు కాదు. ఇన్ కేస్ ఇఫ్ యూ ఫీల్ బ్యాడ్ విల్ స్టాప్ ఇట్, అంటే ఆ క్వశ్చన్ అక్కడ ఆపేస్తాను. ఓకే. బట్ జనరల్గా నేను రాసుకున్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి రాసుకున్నాను, బిగర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ అవి ఖచ్చితంగా మాట్లాడాలని. కాకపోతే యాజ్ అ జనరల్ ఆడియన్ ఆర్ జనరల్ పేషెంట్ లాగా ఆలోచిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు డాక్టర్ ఇఫ్ హీస్ అ స్పెషలిస్ట్ ఇన్ దాట్, ఆయన హెయిర్ కి చేసుకున్నాడా లేదా అని ఒక క్వశ్చన్ వస్తుంది సార్. ఐఎమ్ సారీ టు టేక్ దిస్. యు షుడ్ ఆస్క్ దిస్ క్వశ్చన్. సో ఇప్పుడు మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోలేకపోయారా అనేది ఒక క్వశ్చన్ వచ్చింది నాకు. ఇఫ్ ఐ కెన్ ఆస్క్ దట్ క్వశ్చన్, ప్లీజ్ గివ్ మీ యువర్ ఆన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకు హెయిర్ లైన్ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఉండి కాలేజ్ డేస్లో, అరే రాజు వస్తాడు ఇప్పుడు, అది వస్తాడు చూడాడు, బైక్ ఆపుతాడు చూడరా, చూసి దిగి ఎలా అంటాడు చూడని. ఎలా అంటే ఇలా ఇలా మన నాగార్జున గారి జుట్టు ఉంటుంది, నిన్న పెళ్ళాడతాడు, అలా ఇలా ఇలా ఆడుకుని ఈ జుట్టుని ఇలా అనుకునేవాడు, ఎంత పొడుగుండేది. ఓకే ఓకే. సో అంతా బాగానే ఉంది. మరి ఎవరి దిశ తగిలిందో ఏ వారం తెలియదు. కరెక్ట్గా 26కి స్టార్ట్ అయింది. 26, 27, 28 పట 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 రాలిపోయింది. సో అప్పుడు మినాక్సిల్ వాడదాం, ఫినాస్టైడ్ అంటే మా సీనియర్స్ చెప్పారు అప్పుడు కాలేజ్లో, నువ్వు పొరపాటున ఫినాస్టైడ్ వాడకు, అది డేంజరస్, మంచిది కాదు, అది హార్మోన్స్ని ఎఫెక్ట్ చేసి మేల్కి దెబ్బ కొడుతుంది, ఫినాస్టైడ్ వాడాల. అప్పుడు ఇలాంటి స్ట్రెంగ్థనింగ్ సిరమ్స్ ఇలాంటివి ఉన్నాయని అవేర్నెస్ లేదు, ఒక్క మినాక్సిల్ ఉండేది మార్కెట్లో. ఓకే. సో ఎవరో ఫైనల్గా, ఇప్పుడు చాలా కామన్గా వాడతారు ఇప్పటికీ మినాక్సిల్ వాడతారు. మినాక్సిల్ వాడడం వలన దాని బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే ఈ డాండ్రఫ్ ఫామ్ అవడము, కొంచెం 1 ml క్రాస్ అయితే పింపుల్స్ రావడము, లేదంటే మైగ్రేన్లా రావడం, అలా కొంతమంది జరుగుతుంది. ఓకే. వాడినంతకాలం బాగుంటుంది, వాడడం అనేసి లటకమని వాడు. సో వాట్ ఐ వెంట్ త్రూ ఏంటంటే, అలా ఊడిపోయిన తర్వాత సో ఇట్ వెంట్ ఆన్ స్లోలీ, బాల్డింగ్ వాజ్ గోయింగ్ ఆన్ 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 ఆన్. నాకు ఫస్ట్ కోవిడ్ వచ్చింది. అప్పటికి ఏంటంటే ఇలా ఇలా జుట్టు ఇంత దువ్వి ఇలా కవర్ చేసేవాడిని. నేను వెన్ ఐ వాస్ ఇన్ ట్రైనింగ్స్, నేను థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫ్రంట్ ఏరియా కొంచెం చేయించుకున్నాను. అప్పుడు స్ట్రిప్లో కోసారు, చాలా పెయిన్ఫుల్ అది. అప్పట్లో స్ట్రిప్ చేసేవాడు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ సార్ అది? ఇట్ వాజ్ 12-13 years బ్యాక్, 14 years బ్యాక్. సో చేసుకున్నాక ఇది మిగిలింది. సో ఇక్కడి నుంచి సైడ్కి ఇంత పొడుగు జుట్టులా దూకుని ఇలా కవర్ చేసుకునేవాడిని. సో వంగుంటే ఇక్కడ కొంచెం కనపడేది బాగా, మిగతా ఏరియా బాగా కవర్ అయిపోయేది, బికాజ్ ఇంత పొడుగు పెంచేవాడిని. ఈ వెనక నుంచి ఇది దువ్వి దాన్ని మంచి మేనేజ్ చేసేవాడిని. సో ఫస్ట్ కోవిడ్ అప్పుడు అంతకుముందు చాలామంది నాకు బయట నుంచి అన్ని కంట్రీస్ నుంచి పేషెంట్స్ వస్తారు. సో అందరూ ఇంత మంచి జాబ్ చేస్తున్నారు, అంత పేషెంట్ నుంచి వాళ్ళు వస్తుంటారు కదా, మీరెందుకు చేసుకోవట్లేదు డాక్టర్ అన్నారు. చేసుకుందాం అనిపించాక చూస్తే నాకేంటంటే హార్మోన్స్ హైగా ఉండడం వలన బాడీ అంటే మా ముత్తాత, తాత, మేనమామలు అందరూ బాళ్ళు. సో అది మన డాక్టర్ అయితే ఏంటి, యాక్టర్ అయితే ఏంటి, హార్మోన్ ఆగదు కదా. సో ఇట్ వాజ్ వర్కింగ్ ఆన్ మీ. సో అప్పుడు చాలామంది అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు వై డోంట్ ఐ గెట్ ఎ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని అనిపించింది. కానీ నాకేమో ఇక్కడ సోర్స్ లేదు. హార్మోన్స్ వల్ల ఇక్కడ ఎంత బాల్డ్ అయిపోయిందో ఇక్కడ వరకు, యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ వరకు ఇవాళ నిజంగానే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోకపోతే స్కిన్నీ బాల్డ్ ఉండాలి, ఇక్కడ వరకు డిమార్కేషన్ కూడా ఉంటుంది. సో ఏం చేసాం, అసలు హెయిర్ అసలు ఉండదు. అదే నా సోర్స్, నా పరిస్థితి యాక్చువల్గా. అలాంటప్పుడు మేము ఏం చేసామంటే, నాకున్న టీం, నా హాస్పిటల్లో నేను నేర్పుకున్న టీంతో కోవిడ్ అప్పుడు నేనే పార్సల్ తెప్పించుకొని నేను వాళ్ళని హాస్పిటల్లో, సో వీ టుక్ గ్రాఫ్ట్స్ ఫ్రమ్ హియర్, ఇలా కనపడుతుంది కూడా నాకు. అంటే డిమార్కేషన్ చెప్తే కదా ఎవరు చెప్పలేరు. తర్వాత ఇక్కడ మొత్తం ఇక్కడంతా హెయిరీ ఉంటుంది, బాడీ హెయిర్ కూడా పెడతారా? నాది అదే, నాకు వేరే సోర్స్ లేదు కదా. సో ఇక్కడ కూడా ఉండేది. దిస్ వాజ్ అ ట్రయల్ ఎక్స్పెరిమెంట్ అన్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడి నుంచి తీసేవాళ్ళు, పెట్టేవాళ్ళు. మిడిల్ ఈస్ట్ నుంచి మనకు ఆల్ ఓవర్ ద గ్లోబ్ పేషెంట్స్ బాగా వస్తుంటారు. సో అప్పుడు చేసి ఏం చేసామంటే, ఉన్న గ్రాఫ్ట్స్ని అలా అందంగా సర్దిస్తాం. అంత ఫుల్గా ఇక్కడ వరకు బాల్డింగ్ అంటే ఎలా ఉండాలి. బట్ ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్. బట్ ఒక్క ఫేస్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయింది నాకు. బట్ ఈ బిజీ షెడ్యూల్స్, ఇంత బిజీగా ఉంటూ మనకేంటంటే ఐ వాంట్ సమ్ ఫ్యూ డేస్. అంటే ఇప్పుడు ఒకసారి మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే మళ్ళీ ఇంకా సోర్స్ ఉంది నాకు ఇక్కడ. కొన్ని తెల్ల జుట్లు ఉన్నాయి, కొన్ని చాలా నల్లగా ఉన్నాయి. అడిగి రంగేసి తీసేస్తాయి, జుట్టు ఉంటే చాలు కదా, రంగేసుకుంటాం. సో నౌ వీఆర్ ప్లానింగ్ ఫర్ అ సెకండ్ రౌండ్ ఆల్సో. అంటే నిజంగా ఇక్కడి నుంచి తీసి అమ్మో ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందన్న భయస్తులకి నా నుంచి ఒక సమాధానం. ఇంకొకటి, సోర్స్ లేకపోయినా వేరే సోర్స్ నుంచి చేయొచ్చు.
అదే సోర్స్ బాగున్నోళ్ళ నా దగ్గరికి వచ్చేయండి, వండర్ఫుల్ జాబ్ చేసి పంపిస్తాం. అంటే నాలాగా సోర్స్ లేనోడికి ఈ మాత్రం పెట్టుకుని ఎంత బాగున్నానంటే నీకు సోర్స్ బాగుంటే ఎంత బాగా చేయొచ్చు. రైట్ రైట్ దట్స్ ఇట్. గాట్ ఇట్. అంటే నేను కోరుకోవట్లేదు ఎవరికి అవసరం బట్ ఇట్ రావాలని వాస్ ట్రామాటిక్ ఫర్ మీ. నేను బైక్ నడపాలని బాగా ఇష్టం, కానీ బైక్ మీద వెళ్తే క్యాప్ పెట్టుకోవాలి. సీ సైడ్ వెళ్ళాలి, సీ సైడ్ క్యాప్ లేనిదే ఏదో ట్రిప్కి వెళ్తాం ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తోనో, క్యాప్ పెట్టాలి లేకపోతే జుట్టు ఎగిరిపోద్ది. ఇదేంటి అడ్జస్ట్మెంట్ కదా. సో అలాగా స్విమ్మింగ్ పూల్లో దిగాలి, దూకితే స్విమ్మింగ్ పూల్లో దూకిన తర్వాత స్నానం చేసామంటే జుట్టు అంతా పక్కకి బాల్డింగ్ కనపడుతుంది. ఇలాంటి ట్రామాలు నేను ఇప్పుడు ఎన్ని ఫేస్ చేశాను కాబట్టి నా దగ్గరికి వచ్చే ఏ క్లయింట్కైనా నాకు ఆ ట్రామా తెలుసు. ఇప్పుడు చాలామంది ఈ డాక్టర్ ఇంతలా ఫేమస్ ఇంతలా చెప్తున్నారు కదా, మన ఆయన హెయిర్ పరిస్థితి అంటే అని అనుకుంటారు. ఐ వెంట్ త్రూ ఆల్ దిస్ ట్రామా. మీరు ఇప్పుడు ఆన్సర్ చేయలేదు ఎవరికి ఎట్లా? పేషెంట్స్ వాళ్ళకి చెప్తాను, కానీ ఎప్పుడు ఇలా లైవ్లో ఎప్పుడు మాట్లాడాల్సిన అవసరం కానీ అనిపించలేదు. నేను చాలా ఆలోచించాను అడగాల వద్దా, ఇది పర్సనల్గా. మంచి పని చేశారు. బట్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ కంఫర్టబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి డౌట్ సార్. ఇప్పుడు మీరు ఇందాక స్కిన్నీ హెయిర్ అన్నారు కదా, దీన్ని బట్టి వచ్చిన డౌట్ ఇది. స్కిన్నీ హెయిర్ స్కిన్నీ బాల్డ్ ఉందన్నప్పుడు అసలు ఏం లేదు, అక్కడ రీగ్రోత్ కూడా స్కోప్ లేనప్పుడు వేరే హెయిర్ పెట్టినప్పుడు రీగ్రోత్కి అసలు అది ఎట్లా వస్తుంది ఆ పొటెన్షియల్? వ్యవసాయంలో మీరు ఒక చోట చెట్టుని కుదుళ్లతో సహా తీసి వేరే చోట నాటారనుకోండి, ఇక్కడ భూమిలో సారం బాగుందనుకోండి, పెరుగుద్ది కదా. సేమ్ థింగ్ ఇక్కడ రూట్తో తీసి ఇక్కడ రూట్తో తీసి ఇక్కడ రూట్తో సహా హెల్దీ హెయిర్ పెట్టాలి. వ్యవసాయంలో చెట్టు నాటే వదిలేయం, దాన్ని పోషించాలి కొన్నాడు, తర్వాత మామిడి పళ్ళు బాగా వస్తాయి. అది ఎలాగా? మంచి సిరం అని, మంచి న్యూట్రిషన్ ప్రోటీన్ అని, మంచి గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అని, మంచి షాంపూ అనేది వాడుకోవడం. సో ఇప్పుడు ఒకవేళ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, జనరల్గా నాకు ఈ మధ్య నేను రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ చేస్తుండే అనమాట కాదర్వల్లి గారితో. అందులో ఆయన ఫీమేల్ బాల్డింగ్ గురించి మాట్లాడారు. అప్పుడు నాకు చాలా మెసేజ్ కమెంట్స్ వచ్చాయన్నమాట. అగైన్ ఫీమేల్ బాల్డింగ్ దగ్గరికి వచ్చేసరికి చాలా ఇన్సెక్యూరిటీగా, సార్ మెయిల్గా అట్లీస్ట్ చూడగలుగుతాం, ఫీమేల్ దగ్గరికి వచ్చేసరికి అది చూడలేము అన్న ఫీలింగ్ ఉంటుంది చాలా మంది. చాలా ఇబ్బంది పడుతుంది. సో అలాంటి వాళ్ళకి ఇఫ్ దే నీడ్ టు ఫిగర్ అవుట్ ఎక్కడ చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి, ఏ ఏజ్లో చేయించుకోవాలి, ఆర్ వాట్ ఆర్ ది ప్రికాషన్స్ దట్ దే నీడ్ టు టేక్, దీని గురించి ఒకసారి మాట్లాడితే, అఫ్ కోర్స్ మీ దగ్గర చేయించుకున్నా ఎక్కడ చేయించుకున్నా దట్ ఈస్ దేర్ చాయిస్. మెయిన్గా ఫీమేల్ ప్యాటర్న్కి మేల్ ప్యాటర్న్ ఉన్న తేడా ఏంటో తెలుసుకోవాలి. మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అనేది బికాస్ ఆఫ్ హార్మోన్స్ జెనెటిక్స్ వస్తుంది. అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా బాల్డింగ్ హెయిర్ లాస్ బాగుంటుంది. దట్ ఈస్ అ కాంట్రిబ్యూషన్. బట్ ఫీమేల్స్లో మెయిన్లీ ఈ డైటింగ్లు, ఈ కిటో డైట్లు లేదా రకరకాలు చేసేసి మెయిన్ వైటమిన్స్ మినరల్స్ అని డెఫిషియెంట్ అయిపోయి D3, B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ అని డ్రాప్ అయిపోయి థైరాయిడ్ లెవెల్స్ కూడా ఈ మధ్యన ఎక్కడ చూసినా థైరాయిడే కదా. సో థైరాయిడ్ లెవెల్స్ అలా ఉండేటప్పటికి ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, ఫీమేల్ ప్యాటర్న్ థిన్నింగ్ అనేది వస్తుంది. ఎప్పుడు కూడా భూమిలో సారం ఎలా ఉందో తెలుసుకోకుండా మొక్కకు మందు కొట్టకూడదు. భూమిలో సారం లేకపోతే మొక్క సరిగా పెరగదు. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఫైండ్ ద కాజ్ ఆఫ్ వై దట్ ఫీమేల్ ఈజ్ హ్యావింగ్ ద హెయిర్ లాస్. ఇంకొకటి PCOD, పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్, PCOS, ఓవరియన్ సిండ్రోమ్ బాగా ఎక్కువైపోయింది. సో హార్మోన్స్లో మేజర్ చేంజెస్ వచ్చేస్తాయి. సో దానివల్ల కూడా ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ జరుగుతుంటుంది. సో అప్పుడు ఏం చేయాలంటే ఆ కాజెస్ కనుక్కొని అవి ట్రీట్ చేస్తూ, ఐదర్ బాగా ఎక్కువ పోయిన వాళ్ళకైతే ఫీమేల్కి వాళ్ళు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. కొంతమందికి హెయిర్ లైన్ వెనక్కి వెళ్తే ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది, గోపురంలా ఉంటుంది. ఆ ప్రకారం హెయిర్ లైన్ క్రియేట్ చేసి న్యాచురల్ లుక్తో ఉండే హెయిర్ లైన్ చేసేయచ్చు. లేదు కొంచెం పల్చగా ఉంటే, మా ఎక్స్పీరియన్స్లో అయితే ఆల్మోస్ట్ 80% పోయి బాగా థిన్నింగ్ అయిపోయి ఇక్కడ చిన్న ముడేసి ఇదంతా కూడా పల్చగా అయిపోయిన వాళ్ళకి 80-85%, 90% హెయిర్ రీగ్రోత్ అయిపోయిన వాళ్ళు నేను చాలామంది చూసాను. ఓకే, అంటే PRP ఇలాంటివి? PRP ఒకటి కాదు, రకరకాలు ఉంటాయి. సో గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ అని, హెయిర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అని, స్టెమ్ సెల్స్ అని, కొన్ని సిరమ్స్, స్ట్రెంగ్థనింగ్ సిరమ్స్ అని, స్పెషల్ సిరమ్స్ అని, అలాగే PRP అని. దాన్ని చేసే విధానం రకరకాలుగా ఉంటుంది. సో ఒక్కొక్కటి 2 millimeters ఇంజెక్ట్ చేసేది ఉంటుంది పెయిన్లెస్గా, ఒక్కొక్కటేమో 40 minutes దాకా వరకు ఒక రోలర్తో రోల్ చేసి ఇవన్నీ డ్రాప్ చేసి స్పెషలైజ్ మసాజర్స్ అండ్ ఎలక్ట్రోపోరేషన్ డివైజెస్ ఉంటాయి. అవి 4-5 millimeter వరకే పనిచేస్తాయి. అవి చేయడం వల్ల కూడా
మనం జస్ట్ 4 వీక్స్ తర్వాత నుంచి గ్రోత్ అనేది చూడడం మొదలు పెట్టేస్తాం. సో ఫిమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్కి చెప్పాలంటే అట్లీస్ట్ 90% అయితే క్యూర్ ఉంది. ఓకే గాట్ ఇట్. అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, చూయించుకోవాలా వద్దా? డెఫినెట్లీ సి వెరీ సింపుల్ ప్రాసెస్. అంటే నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఏదన్నా హెయిర్ ట్రీట్మెంట్కి వెళ్తే ఇందాక మీరు అన్నట్టు మినాక్సిడిల్ కానీ అలాంటివి లైఫ్ లాంగ్ వాడాల్సిందే, ఆపితే మాత్రం మళ్ళీ ఊడిపోతాయి అది మినాక్సిడిల్ వరకే. అట్లా ఈ ట్రీట్మెంట్స్కి ఏమి ఉండవు అట్లా? ఈ ట్రీట్మెంట్లో కొంతమంది డాక్టర్స్ మినాక్సిల్ ప్రిఫర్ చేస్తే, ఓకే, కొంతమంది డాక్టర్స్ స్ట్రెంథనింగ్ సీరమ్స్ అనేవి కొన్ని ఉంటాయి. అందులో ప్రోకాపిల్ అని, రిడెన్సిల్ అని, ఫాల్కుసాన్ అని, ట్రైకోస్టాన్ అని, అలా డీపాంథనాల్ అని, బయోటిన్ అని రకరకాల ఎక్స్ట్రాక్ట్స్తో ఒక స్టెరాయిడ్ ఫ్రీగా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు చూసారా, ఆ టైప్లో మొత్తం ఫార్మింగ్ జస్ట్ హెయిర్ గురించి చెప్తాను. రూట్ అండ్ హెయిర్ జస్ట్ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ అన్నట్టు. సో అలాగా మనం ఏంటంటే ఇప్పుడు మంచి ఆహారం తీసుకున్నాం, మనం హెల్తీగా ఉంటాం. రైట్. స్టెరాయిడ్ తీసుకున్నాం, అది ఏది వచ్చినా అది అన్హెల్తీయే. సో హెల్తీగా ఎక్సర్సైజ్ చేసి, మంచి జిమ్మింగ్ చేసి, మంచి హెల్తీ ఫుడ్ తీసుకుని, మంచి ట్రైనర్ పెట్టుకుని చక్కగా చేసుకుని బాడీ షేప్ మంచిగా వచ్చింది. అలాగే మనం ఏంటంటే ఏదో స్టెరాయిడ్స్ తీసేసుకుని ఏదో రకరకాల ఫుడ్స్ తీసుకున్నా, పిల్స్ తీసుకున్నా అనేది కరెక్ట్ కాదు. ద సేమ్ థింగ్ అప్లైస్ హియర్. గాట్ ఇట్. ఇప్పుడు అంటే మనం లాస్ట్ టైం మాట్లాడేటప్పుడు ఈ పిల్లో అవేర్నెస్ కానీ లేకపోతే టవల్ అవేర్నెస్ గురించి మాట్లాడారు సార్. రిపిటేషన్ అయినా పర్లేదు, అవి ఇంకొన్ని ఏదన్నా ఇఫ్ వీ నీడ్ టు ఫాలో ఇన్ అవర్ డైలీ లైఫ్ స్టైల్. ఫస్ట్ ఈజ్ డైట్లో నేను చెప్పాను కదా, ఇవన్నీ అవాయిడ్ చేయడం. రైట్. నెంబర్ 2 ఇస్ రూట్ కాజ్ ఏంటి? ఆయిల్ గ్లాండ్ ఇన్ఫెక్ట్ అయితేనే కదా పింపుల్ అయ్యేది. చాలా మంది నీట్గా ఇలా అని ఇలా పెట్టుకుంటారు చేతి. అంటే డాండ్రఫ్ ఇస్ అ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఓకే, కొంతమంది గ్రీజీ, వాళ్ళు తలస్నానం చేస్తే రేపు తలస్నానం జిడ్డు అయిపోద్ది. దట్ ఈస్ హార్మోన్, దట్ ఈస్ అ గ్రీజీ డాండ్రఫ్. సో అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్నీ మన పిల్లో మీద పడుతున్నాయి. పిల్లో రోజు పిల్లో కవర్ మార్చరు. ఒక 5 డేస్కో 1 వీక్కో ఎప్పుడో మారుస్తుంటారు. అంటే ఎవ్రీడే యువర్ మీ స్కిన్ సెక్రెట్ చేసే ఆయిల్ మీ స్కాల్ప్ నుంచి వచ్చేది, అలా మీ స్కాల్ప్లో ఉన్న డాండ్రఫ్ ఎనీ టైప్ అదంతా అక్కడ ఉన్నప్పుడు మీరు దాని మీద పడుకుంటున్నారు అనుకోండి, అది మీ స్కిన్లోకి, మీ ఆయిల్ గ్లాండ్స్ ఉన్నాయి కదా, ఆయిల్ గ్లాండ్ ఇన్ఫెక్ట్ అయితే పింపులే కదా, ఆర్ బాగా పస్ వస్తే యాక్నే. సో బేసిక్ కాజెస్ అనేది షుగర్స్, చాక్లెట్స్, చీజీ ప్రోడక్ట్స్, పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళు. మంచి సమ్మర్ వస్తుంది, ఆవకాయల సీజన్ మొదలవుతుంది. చాలా కామన్ ఇంట్లో. బా ఇంత బాగుందో ఆవకాయ అనుకుంటాం, కానీ ఆవకాయలు తిన్నా, నిలవ నూనెతో అవి తిన్నా కూడా పింపుల్స్ రావచ్చు. కొంతమంది కొన్ని తినగానే నెక్స్ట్ మొన్నే నాకు చికెన్ తింటే యాక్నే పింపుల్స్ వచ్చేస్తాయి డాక్టర్ అంటారు. వాళ్ళు ఎప్పుడు తిన్నాను డాక్టర్, మొన్న తిన్నాను, ఇగో ఎవరికి పింపుల్ వచ్చేసింది. సో దిర్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఫస్ట్ ఈజ్ హైజీన్. చాలా మంది చేతులు పెట్టుకోవడం సరదా, మీ చేతులతో అన్నీ ముట్టుకుంటున్నారు. యూఆర్ నాట్ వాషింగ్ దిస్ ఎవ్రీ టైమ్. యూ వాంట్ టు టచ్, యూ టచ్ లైక్ దిస్, బట్ యూర్ టచింగ్, యూర్ పాసింగ్ ఇన్ఫెక్షన్ ఇన్ టు యువర్ ఓన్ స్కిన్. సి ఆయిలీ స్కిన్గా ఉండడం వేరు, ఆయిల్ గ్లాండ్ ఇన్ఫెక్ట్ అయ్యి పింపుల్గా యాక్నేగా మారిపోవడం వేరు. సో కొంతమంది డాండ్రఫ్ ఉంటుంది, వాళ్ళకి చిన్న యాక్నే పింపుల్స్ అంతా వస్తాయి బాగా. కొంతమంది సైడ్కి పడుకునే వాళ్ళకి ఇక్కడే వస్తుంటాయి యాక్నే. రూట్ కాజ్ ఆలోచించకుండా అర్థం కాదు అసలు ఎందుకు. దీస్ ఆర్ ఆల్ బేసిక్ థింగ్స్ విచ్ మెనీ పీపుల్ మిస్. రైట్ సార్, మీ కంప్లీట్ ఎక్స్పీరియన్స్లో త్రూ అవుట్ దీస్ మెనీ ఇయర్స్, ఆల్మోస్ట్ 2 decades పైన ఏంటది. సో ఈ ఎక్స్పీరియన్స్లో ఈ కేసెస్ని మాత్రం మర్చిపోలేను అనే ట్రామాటిక్ కేసెస్ కానీ లేకపోతే చాలా డిస్టర్బింగ్ కేసెస్ కానీ, ఇఫ్ యూ కెన్ డిస్కస్ అబౌట్ దోస్. ట్రామాటిక్ కేసెస్లో ఒక 7 years బ్యాక్ ఒక మోడల్లా చేసేవాడు ఒక డాక్టర్. ఓకే, అతను ఎనస్థెటిస్ట్ ఓకే బేసిక్గా. అతను మాది కాస్మెటిక్ సర్జరీ సెంటర్ అయితే పక్కన నా వైఫ్ది డెంటల్ సెంటర్ కూడా ఉండేది. అతను రావడం, నా దగ్గరికి వచ్చి చూపించుకోవడం, అసలే చూపించాక అతనికి చాలా బాగున్నవాడే ఏదో జా ఒక్కటి బాగాలేదని చెప్పి జా లైన్ కోసం ఎక్కడో సర్జరీ చేయించుకోవడం. ఓకే, అదేదో జరిగి బయట కూడా సరిగ్గా రాక ఒకలాగా ఉండి అతను రిపీటెడ్గా ఎలాగైనా కరెక్ట్ చేసుకోవాలనుకోవడం. నేను పలానా మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్, పలానా సర్జన్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి, అది చూపించిన తర్వాత డిసైడ్ చేసుకోండి అని చెప్పాక వాళ్ళు కూడా ఏమి చేయొద్దు, ఇప్పుడు చేస్తే ఇంకా ఎనీథింగ్ గోస్ రాంగ్, ఇట్ మే బి డేంజరస్ అని రకరకాల స్కాన్స్ చేశాక చెప్పిన పిల్లోడు వినలేదు. బాగుండేవాడు పిల్లోడు, చాలా మంచి హైట్, మంచి పర్సనాలిటీ, వాజ్ మోడల్. సో
తనకేంటి డిస్మార్ఫిక్ ఫోబియా అనే దాంట్లో చిన్న ఇష్యూ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, అది ఇష్యూ ఉందనుకుని చేయించుకున్నాడు. చేంజ్ చేసుకున్నాడు. సో వెళ్ళిక సర్జరీ అందరూ వద్దన్నాక కూడా ఎక్కడికో వెళ్ళి మళ్ళీ చేయించాడు. చేయించిన తర్వాత ఈ నర్వ్ ఇంజరీ అవ్వడం వల్ల ఏంటో హీ లాస్ట్ హీరింగ్. తర్వాత కొన్నాళ్ళకి చనిపోయాడు. అబ్బా. సో అంతకంటే ట్రామటైజింగ్ ఏముంటుంది? ఒకసారి ఫాదర్ మదర్ సన్ వచ్చారు. ఆ అబ్బాయికి గైనకోమాస్టీ ఉంది, కొంచెం ఎక్కువగానే ఉంది. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయింది. ఎలా సర్జరీ ముందు టెస్టులు ఉంటాయి, తర్వాత సర్జరీ ఫిట్నెస్ ఏంటో చూసుకుని సర్జరీ అయిపోవడం అన్నీ జరిగిపోతాయి. తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో రాదు ఇవన్నీ చెప్పిన తర్వాత అలా కాస్త ఒక క్వశ్చన్ అడగచ్చా అని ఫాదర్ అన్నారు. చెప్పండి అన్న, అసలు వీడు సంసారానికి పనికొస్తాడా? వాళ్ళ మదర్ ఎట్ ఏ టైమ్ షీ బ్రోక్, స్టార్టెడ్ క్రయింగ్. ఆ అబ్బాయి స్టార్టెడ్ క్రయింగ్. సో చాలామందికి డౌట్ ఉంటుంది ఏంటంటే నిజంగా ఇలా వచ్చిన వాళ్ళకి మేల్ హార్మోన్లో తేడా ఉంటుందేమో అని. మేల్ హార్మోన్ ఏ తేడా ఉండదు. వాళ్ళు మేల్సే, వాళ్ళు 10 మంది పిల్లల్ని కనగలరు, రోజు హ్యాపీగా వాళ్ళ వైఫ్తో సెక్స్ చేయగలుగుతారు, చాలా ఎంజాయ్ చేయగలుగుతారు, అందరు మగవాళ్ళ హ్యాపీగా ఉంటారు. కాకపోతే గైనకోమాస్టీ అనేది ఒక అన్వాంటెడ్ గ్రోత్ ఆఫ్ చెస్ట్ అండ్ గ్లాండ్ టిష్యూ అంతే. రైట్. దానికి మగదానికి సంబంధం లేదనగానే ఆయన ఎంత ఆనందపడిపోయాడంటే, ఫస్ట్ ఆ అబ్బాయికి కూడా ఇలా ఇంట్లో డిస్కస్ చేయడం వలన ఆ పెయిన్ ఉండిందేమో. కొంతమంది గబుక్కుని మొహం మీద అనేస్తారు, కాకపోతే కొంతమంది ప్రేమతో వీళ్ళు ఇలా ఇక్కడ తగ్గితే బాగుంటుందేమో, ఇలా ఉంటే బాగుంటుందేమో అంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఒక్కొక్కసారి చాలా ఇన్సల్టింగ్ అనేస్తారు. కూర్చుంటే ఆ హర్టింగ్ నుంచి ఆ అబ్బాయి మరి ఎంత దాచుకున్నాడో తెలియదు, కానీ వాళ్ళ మదర్ ఎంత చూస్తూ వచ్చిందో తెలియదు, కానీ ఆ మాట అనగానే ది బోత్ బ్రోక్. అంటే ఇంత అలా ఇంపాక్ట్ ఉంటుంది కొన్ని ఇష్యూస్ని. సో డెఫినెట్గా వన్ ట్రూత్ ఇస్ గైనకోమాస్టియా ఉన్న వాళ్ళకి మేల్కి సంబంధించిన యాక్టివిటీస్ కానీ, పిల్లల కండానికి కానీ, స్పర్మ్ కౌంట్కి కానీ దేనికి సంబంధం లేదు. రైట్. ఇంకో ట్రామాటిక్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ ఒక 3 పిల్లలు కానీ ఉంటుంది. సో హస్బెండ్ ఏం చేస్తుంటాడు, నాకంత ప్లెజర్ రావట్లేదు అని ఎక్కడైనా వదిలేసి వెళ్ళిపోతాడు అని కంగారుతోని వచ్చి వెజనోప్లాస్టీ ఏముంది 1.5 hour సర్జరీ, 1 day ఆర్ హాఫ్ డే హాస్పిటల్ స్టే, వెళ్ళిపోతారు. కానీ 1.5 months మళ్ళీ షీ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఇంటర్కోర్స్ విత్ హర్ హస్బెండ్. సో ఆ ఒక్కటే మేనేజ్ చేసుకుంటాను డాక్టర్, పర్లేదు, అసలు నన్ను పట్టించుకోవట్లేదు, అయినా నన్ను 3-4 నెలలకు ఒకసారి కూడా ముట్టుకోవట్లేదు అని ఏడుస్తుంది. మరి ఆ 3 పిల్లలకి కన్నప్పుడు బుద్ధి లేదా ఆ హస్బెండ్కి? ఆ 3 పిల్లలకి అనిచ్చింది అదే తల్లి, అదే వైఫ్. ఇప్పుడేమో ఆ 3 పిల్లలు అయిపోయిన తర్వాత 3 నెలలు, 4 నెలలు, 5 నెలలకు ఒకసారి, లేదంటే బయట ఏదో వేషాలు. సో అది చెప్పుకుంటూ ఆమె ఏడవడం. సో బట్ చాలామందికి తెలియంది ఏంటంటే ఇప్పుడు మెడికల్గా, సర్జికల్గా చాలా ఇవాల్వ్ అయిపోయింది. వెజనోప్లాస్టీ అనేది సింపుల్ సర్జరీ, 1 hour, ఇంక్లూడింగ్ అది చేసినప్పుడే బయట అన్వాంటెడ్గా ఉన్నటువంటి పొరల్లా ఉన్న ఇది కూడా నీట్గా ట్రిమ్ చేసి చాలా నీట్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ డే వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు ఎలా ఉండిందో అంతవరకు చేసేసుకోవచ్చు. అలాగే రకరకాల ఫేస్లో కానీ, నోస్లో కానీ, లిప్స్లో కానీ, బ్రెస్ట్లో కానీ, మేల్ చెస్ట్లో కానీ, వెజన్లో కానీ చాలా చేయొచ్చు. సరే, ఇంకోటి నేను ఈ లైపోసెక్షన్ గురించి ఆర్టికల్స్, అవి న్యూస్ ఆర్టికల్స్ చూస్తున్నప్పుడు వన్ థింగ్ వాజ్ వెరీ అంటే డౌట్స్లో ఉంటాయి కదా, అందులో చాలామంది ఆర్తి అగర్వాల్ అంటే ఇట్ నథింగ్ టు రిమైండ్ హర్ అగైన్ ఆర్ నథింగ్ అగైన్స్ హర్, బట్ ఆర్తి అగర్వాల్ యాక్ట్రెస్ ఆమె టాపిక్ తీసుకొచ్చి అక్కడ మెన్షన్ చేయడం లైపోసెక్షన్ అయినా, అంటే హెడ్లైన్స్ ప్రకారం చెప్తున్నాను, లైపోసెక్షన్ అయినా 6 weeks 5 weeks షీ గాట్ కార్డియాక్ అరెస్ట్ అండ్ దానివల్ల చనిపోయారు, ఊపిరి ఆడకుండా అనేది, బ్రీత్ ఇష్యూస్ వచ్చాయి లైపోసెక్షన్ అయిన తర్వాత అనేది నేను చదివాను అందులో. బట్ వాట్ ఇఫ్ ఐ ఆస్క్, జనరల్గా లైపోసెక్షన్ గురించి చదివిన వాళ్ళు, చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఇవన్నీ చదువుతారు కదా, అక్కడ ఇదో భయం ఉంటుంది. సో ఇఫ్ యూ కెన్ ఆన్సర్ టు దట్ క్వశ్చన్. నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను సార్. అప్పుడు TV5 లైవ్లో ఆ డేట్ మీరు చూసుకుంటే కనుక మీకు దొరికితే, ఐ వాజ్ దేర్ లైవ్. ఓకే. ఆర్తి అగర్వాల్ షో వచ్చినప్పుడు TV5లో నేను మాట్లాడాను లైవ్లో.
మేజర్గా డిడ్ ఎనీ వన్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ దేర్ పిఏ ఆర్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ టెల్ దట్ ఆరితే అగర్వాల్ డైడ్ బికాస్ ఆఫ్ లైపోసక్షన్? నేను అక్కడ చూడలేదు యాక్చువల్గా. వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిందంటే కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. న్యూస్లో అంతవరకు వచ్చింది. అయిన తర్వాత షీ పుట్ ఆన్ లాట్ ఆఫ్ వెయిట్ అండ్ షీ వెంట్ టు అమెరికా అని అప్పుడప్పుడు న్యూస్లో ఏదో చిన్న ఫోటోల్లో కనపడి. మరి షీ వెంట్ ఫర్ లైపోసక్షనా లేదా షీ వెంట్ ఫర్ ఎనీ అదర్ సార్ట్ ఆఫ్ వెయిట్ లాస్ సర్జరీ లైక్ లాప్రోస్కోపీతో చేసే సర్జరీ అనో జరిగిందా అనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఒకటి హార్ట్ అటాక్ అంటే అది ఏ కారణమైనా జరగచ్చు, సర్జరీ తర్వాత ఎంబాలిజంతో జరగచ్చు, లేదా ఏదో ఇంటర్నల్గా ఉన్నటువంటి వెయిట్ లాస్ సర్జరీ చేసి ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రిక్ స్లీవ్ అని బ్యాండింగ్ అని లేదంటే గ్యాస్ట్రిక్ బెలూన్ అని కూడా ఎండోస్కోపీకే చేస్తున్నారు. ఏం జరిగిందో మనకు తెలియదు. కాకపోతే సాధారణంగా కొన్ని సర్జరీస్ తర్వాత ఆమెకి పెస్టిసైడ్ పాయిజనింగ్ ఉన్నప్పుడు చాలామంది సస్పెక్ట్ అంటే కొంతమంది సర్జన్స్ అనుకున్న మ్యాటర్ ఆమెకి స్టమక్లో అల్సర్స్ క్రియేట్ అయ్యి ఉండొచ్చు. ఆ అల్సర్స్ అయ్యాక ఏ లాప్రోస్కోపిక్ సర్జరీ వెయిట్ లాస్ కోసం చేసిన తర్వాత ఒకవేళ అది కనుక లీక్ అయ్యి అక్కడి నుంచి మనం ఎప్పుడైతే థర్డ్ డే నుంచి వాళ్ళకి ఫీడ్స్ ఇవ్వడం మొదలు పెడతారో ఆ ఫీడ్స్ లీక్ అయ్యి పేగుల మధ్యలోకి వెళ్ళిపోయి సెప్టిక్ అయ్యి అక్కడి నుంచి మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్ అయ్యి ఏ లివరో కిడ్నీ అన్ని ఫెయిల్ అయ్యి ఫైనల్గా కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ అంటారు. అది జరిగిందా? 6 weeks అంటే ఏదో ప్రాబ్లం అయ్యి చాలా రోజులు హాస్పిటలైజ్ అయ్యి ఏదో జరిగిన తర్వాత లోపల నుంచి అయ్యి కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఉండొచ్చు. దీస్ ఆర్ ఆల్ అసంప్షన్స్, బట్ దెర్ ఇస్ నో ప్రూఫ్ దట్ లైపోసక్షన్ చనిపోయిందని. లైపోసక్షన్ అంటే ఏంటి? కరెక్ట్గా కొన్ని సెంటర్స్లో వేల సర్జరీస్ కొన్ని సంవత్సరాలు చేసినవి ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఇది స్కిన్, ఇది ఫ్యాట్, తర్వాత బోన్సా లేదా అవయవాల. సో లైపోసక్షన్ అనేది ఈ స్కిన్ అడుగున ఉన్నట్టు ఫ్యాట్ ప్లేన్లో ఇలా వెళ్ళి చేసేది కాదు. ఇలా వెళ్ళి ఫ్యాట్ అంతా తగ్గిస్తూ చక్కని షేప్ చేసుకునేది. బాడీలో మగవాడికి ఏ షేప్ ఉండాలి, ఆడవాళ్ళకి కరువు వచ్చి ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఎక్సెస్ ఉందో అది తగ్గించేసి 1 day లేదా టమ్మీ టక్ చేస్తే 2 days సర్జరీ తర్వాత వెళ్ళిపోయేది లైపోసక్షన్ టమ్మీ టక్. సో బేరియాట్రిక్ అంటారు, అదేమో లాప్రోస్కోపీ ద్వారా చేసేది. రైట్. సో ఏది జరిగింది అనేది అయితే మనకు తెలియదు. దట్స్ అన్ అసంప్షన్, దట్ ఇస్ యాక్చువల్లీ. అయితే లైపోసక్షన్ జరిగిన తర్వాత సార్ ఆఫ్టర్ ప్రాపర్ అంటే మంచి సెంటర్లో చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యాట్ అక్యుములేట్ అయ్యే స్కోప్ ఉంటుందా? ఉంటే ఏం చేయిస్తే అలా అవ్వకుండా ఉంటుంది? వెరీ వండర్ఫుల్ క్వశ్చన్. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు స్కిన్ ఉందండి, ఇది కండ అవయవాలు అనుకుందాం, లేదా ఇక్కడ తై భాగం అంటే బోన్ ఉందనుకుందాం. సో మనం స్కిన్ అడుగున్న ఫ్యాట్ని 50% తీసి వదిలేయడం వేరు, ఎంత అవసరం అంత అనవసరం అంతా తీసేసి కొంచెమే ఉంచామనుకోండి, ఆ లూజ్ స్కిన్ పోవడానికి ఏం చేస్తారు, 2వ రోజు నుంచి గార్మెంట్, టైట్ కంప్రెషన్ గార్మెంట్ విత్ జిప్ అండ్ బెల్ట్ అలాంటివి ఇవ్వడం జరుగుతుంది మీకు అయిన సర్జరీ ఏరియాస్ని బట్టి. సో దానికి కంప్రెషన్ గార్మెంట్ ఓన్లీ చెస్ట్ వరకు ఇవ్వచ్చు, ఆర్మ్స్ నుంచి ఇక్కడ వరకు ఉండొచ్చు, లేదా హాఫ్ గార్మెంట్ ఉండొచ్చు మీకు చేసిన ఏరియాస్ని బట్టి. రైట్. ఆ కంప్రెషన్ గార్మెంట్ ఏం చేస్తుంది, ఆ లూజ్ స్కిన్ని అలా టైటన్ చేస్తుంది. ఎందుకంటే ఫ్యాట్ అంతా వెళ్ళిపోయాకి లూజ్ అయిపోయింది కదా, అక్కడ ఎంటీ స్పేస్ లాంటిది, చాలా సన్న లేయరే స్కిన్కి మిగిలింది. సో అది కంప్రెషన్ గార్మెంట్ కరెక్ట్గా ఇలా ఉన్నది, ఆ షేప్కి ఏదైతే మనం సర్జరీ చేసేయడం జరిగిందో ఆ షేప్ కంప్రెసివ్ గార్మెంట్ అవడం వల్ల ఇంటర్నల్గా కనెక్టివ్ టిష్యూ ఫైబ్రోసిస్ అంటారు, లేదా ఇంటర్నల్ స్కారింగ్ లాగా. సో ఆ టిష్యూ అలా హీల్ అయినప్పుడు ఎడిపోస్ టిష్యూ అనేది ఉంటుంది. ఫ్యాట్ టిష్యూ అనేది ఎడిపోస్ టిష్యూ, అది ఒక తెల్లని పొర మధ్యన పసుపు రంగు పువ్వులా ఉంటుంది. సో దానిని ఎప్పుడైతే ఫ్యాట్ అంతా తీసేసి షేప్ చేసేసామో అక్కడ పెంచుదామని మీరు కనుక మెయింటైన్ చేయకుండా తినేసారనుకోండి, కరెక్ట్గా ఆపరేట్ చేసిన చోట అసలు ఏం రాదు, ఎన్నో సంవత్సరాలైనా. కానీ మీ బాడీలోకి వెళ్ళిన ఫ్యాట్ మీరు ఎక్సర్సైజ్ చేసో సరిగ్గా కరిగించకపోతే మీ బాడీలో ఎక్కడ చేరిపోద్ది కదా, ఎక్కడ ఆపరేట్ చేయాలో అక్కడ డిపాజిట్ అవ్వడం మొదలు పెడతారు. నా ఎక్స్పీరియన్స్లో 97 to 98% పీపుల్ ప్రాపర్గా లైపోసక్షన్ చేసి ఆ షేప్ని ఎంజాయ్ చేసి కొత్త బట్టలు 2-3 నెలల దాకా కొనకండి అని చెప్తారు. ఎందుకంటే అంత మెజర్మెంట్స్ మారిపోతాయి. ఒక్కటే పెయిన్ 1 week to 10 days పెయిన్స్ ఉండొచ్చు, బాడీ మొత్తం ఎక్కడెక్కడ ఆపరేట్ చేస్తాం అక్కడ ఉండొచ్చు అనేది ఉంటుంది. కానీ రోజు రోజుకి అలా మర్చిపోయే పెయిన్స్. కానీ ఇప్పుడు కొత్తగా పెయిన్ మేనేజ్మెంట్లో పెయిన్ ప్యాచ్లని మెడికేషన్ అనేది వచ్చాక ఆ పెయిన్ అనేది కూడా ఆల్మోస్ట్ 10%కి వచ్చేసింది. ఇదివరకు ఆ పెయిన్ అనేది భయపడేవాళ్ళు. అదర్వైజ్ కరెక్ట్గా చేస్తే కనుక దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ సైడ్ ఎఫెక్ట్.
ఏదో 1 వీక్ బ్రూజింగ్ ఉంటుంది, తర్వాత ఎక్కడెక్కడ ఆపరేట్ చేస్తారో గట్టిగా అయినట్టు ఉంటుంది, అది ఆయిల్ మసాజ్ అని, తర్వాత స్నానం మాయిశ్చరైజర్ మసాజెస్ అని చేసుకోవడము, తర్వాత గార్మెంట్ వేసుకోవడంతో ఆ ఏరియా స్మూత్ అవుతూ కరెక్ట్ షేప్లో కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఒక 1-2 months పడుతుంది సార్ మొత్తం? ఇప్పుడు ఓన్లీ లైపోసాక్షన్ ఆఫ్ సర్టెన్ ఏరియాస్ చేసాం. నెక్స్ట్ డే నుంచి వాళ్ళు నడుస్తారు, వాష్రూమ్కి వెళ్తారు, చిన్న చిన్న ఏరియాస్ చేసాం. వాళ్ళు నెక్స్ట్ డే నుంచి వాళ్ళు ఆఫీస్కి కూడా వెళ్ళిపోతారు. ఓకే, కానీ ఏరియాస్ ఎక్కువ చేస్తాం. 1 week to 10 days పెయిన్స్ రోజుకి తగ్గిపోతున్నా. వాళ్ళు ఫస్ట్ డే నుంచి వాళ్ళు వాష్రూమ్ కూడా వెళ్తారు, రెండో రోజు హై సోఫా హై చైర్లో ఫస్ట్ 1-2 weeks వరకు, తర్వాత డే బై డే దే ఆర్ నార్మల్ ఆల్మోస్ట్. ఓకే, గాట్ ఇట్. అండ్ ఎలిజిబిలిటీ ఉంటుందా సార్ దీనికి? లైపోసెక్షన్ వీళ్ళకి మాత్రమే చేయాలి, వీళ్ళకి మాత్రమే చేయాలి? ఎవరికైనా అన్వాంటెడ్ ఫ్యాట్ ఎక్కడుందో అది ఓన్లీ చెస్ట్, ఓన్లీ ఆడవాళ్ళకి ఓన్లీ చేతుల, కొంతమంది ఆడవాళ్ళకి అంత అందంగా ఉండి ఇక్కడ మాత్రం చేతులు ఇక్కడ ఇలా ఎత్తుగా వస్తాయి. అది ఎక్కువ కూర్చుని చేయడం, లేదా జెనెటికల్గా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్కి ఉన్నదో వాళ్ళ మేనత్తకు ఉన్నదో వాళ్ళకి వస్తుంటుంది. అది కరెక్ట్ సర్జన్ దగ్గర కరెక్ట్ షేప్ చేయగలిగితే ఎక్కడా చొట్టలు ఎత్తుపల్లలాగా నీట్గా వస్తుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ ఆల్వేస్ దేర్. సో సాధారణంగా ఎలిజిబిలిటీ అనేది 15 years క్రాస్ అయిన తర్వాత, నియర్లీ 60 years స్కిన్ అనాలిసిస్ బాగుండో, కొంతమందికి కూర్చుని నడవలేక ఎక్కువ థైస్ పెరిగిపోయి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులో నడవలేకపోతున్నప్పుడు వాళ్ళకి కూడా చేయొచ్చు. మీకు అన్వాంటెడ్ ఫ్యాట్ ఎక్కడున్నా చర్మం అడుగున ఎక్సెస్ కొవ్వు తీయడమే లైపోసక్షన్. And if you feel it is needed for you, then you get it done. Got it. వాళ్ళకి షుగర్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, అన్ని కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్లో ఉన్న వాళ్ళకి చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఎన్ని టెస్ట్ అన్ని చేసి స్టడీ చేసి అనస్థెటిస్ట్ అన్ని ప్రీ అనస్థెటిక్ చెకప్ అని సర్జన్ కానీ అన్ని చూసే కానీ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే తప్ప ఎలాగో వాళ్ళకి సర్జరీకి క్లియరెన్స్ రాదు. సార్ ఇదే టాపిక్లో చిన్న ఎక్స్టెన్షన్ అగైన్, న్యాచురల్ ఆర్ మెడికల్ అనుకుంటే, ఎగ్జాక్ట్లీ న్యాచురల్ ఆస్పెక్ట్లో ఇఫ్ ఇన్ కేస్ చూస్తున్న వాళ్ళు ఎవరికైనా నాకు లైపోసెక్షన్ వద్దు, నాకు భయం వేస్తుంది, లేకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను న్యాచురల్గా తగ్గుదాం అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ఫిట్నెస్ సెంటర్స్కి వెళ్ళడమో లేకపోతే జిమ్ ట్రైనర్స్ని పెట్టుకోవడమో ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎనీ లైఫ్ స్టైల్ చేంజెస్ దట్ యూ కుడ్ సజెస్ట్ అంటే న్యాచురల్గా తగ్గించుకోవడానికి? ఎగ్జాక్ట్లీ, ఎప్పుడైనా కూడా న్యాచురల్గా తగ్గడము విత్ ఎ గుడ్ ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్. జంక్ ఫుడ్ వచ్చేసింది, మంచి పిజ్జాలు, చీజ్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, బిర్యానీలు అన్నీ తినేస్తాను, నేను వెయిట్ పెరగనేది ఎలా కుదురుతుంది? సో ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ ఏ ప్రాపర్ డైట్ అండ్ ఈవెన్ ఇఫ్ యూ ఈట్ వెల్, ఇఫ్ యు ఆర్ ఎక్సర్సైజింగ్ వెల్, all your nutrition is going into your bones, your organs and your muscles only, no? You will be more healthy. సో బెస్ట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఈ ఓవర్ క్రాష్ డైటింగ్ చేయకూడదు. కాకపోతే నా సలహా ఏంటంటే మీరు కనుక మంచి డైట్ తీసుకుని మంచి ఎక్సర్సైజ్ చేయగలిగేటట్లయితే మాత్రం నథింగ్ బెటర్ దెన్ దట్. బట్ ఎంత ఎక్సర్సైజ్ చేసినా కొన్ని పార్ట్స్ స్టబాన్ ఫ్యాట్ బల్జెస్ అని ఉంటాయి, అవి పోవు. ఫర్ ఎగ్జాంపుల్ మగవాడికి గైనకోమాస్టియా, పెద్ద బ్రెస్ట్ ఆడపిల్లలో, అలాగే ఆడపిల్లకి ఇక్కడ అన్వాంటెడ్గా వచ్చే ఫ్యాట్ ఎంత ఎక్సర్సైజ్ చేసి తగ్గదు. రోజు జిమ్కి వెళ్తుంటుంది అమ్మాయి, ఎంత 1 hour జిమ్ చేసినా ఇక్కడ బల్జ్ మాత్రం అలాగే ఉంటుంది. ఎంత పైనుంచి కిందకి ఎంత చక్కగా ఉన్నా అది మాత్రం ఇలా పై బల్జ్ వచ్చేస్తుంది. బాడీ టైప్స్ బట్టి కొంతమంది జెనెటికల్గా అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. బట్ ఆల్వేస్ ద బెస్ట్ థింగ్ ఈస్ న్యాచురల్ ప్రాసెస్. సార్ ఒక 1 year బ్యాక్ అనుకుంటా, వెన్ వీ స్టార్టెడ్ విగరస్లీ డూయింగ్ పాడ్కాస్ట్, మంచి టాపిక్స్ తీసుకొని వస్తున్నప్పుడు ఒక రోజు మా అఫీషియల్ హ్యాండిల్కి ఒక ఆడియో నోట్ విత్ అ పిక్చర్, ఒక ఇమేజ్తో, అది ఒక ప్రైవేట్ ప్రొఫైల్ నుంచి వచ్చింది. అందులో ద ఉమెన్ ఎక్స్ప్లెయిన్స్, అన్న నేను వన్ ఆఫ్ ది యాసిడ్ అటాక్స్ విక్టిమ్ని, నాకు ఒక 1.5-2 years అయింది నాకు యాసిడ్ అటాక్ అయ్యి, 6 months మ్యారేజ్ అవ్వాల్సిన అమ్మాయిని నేను, నాకు ఇట్లా యాసిడ్, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఎనీ రీజన్స్ బికాస్ నా ఐడెంటిటీ రివీల్ అయిపోతుంది కాబట్టి. సో ఆ పిక్చర్లో ఒక సైడ్ మాత్రమే తెలుస్తుంది, ఇంకో సైడ్ కనబడట్లేదు. సో దట్ ఫేస్ కూడా రికగ్నైజబుల్ లేదు ఆ పిక్చర్. ఆ రికార్డింగ్లో వింటున్నప్పుడు ఏడుస్తూ అన్న మా గురించి కూడా మాట్లాడండి, మీకు నంబర్ ఎక్కువ ఉండకపోవచ్చు, ఇండియాలో ఎంతమంది ఉంటారు, కానీ మేము ఫేస్ చేసినది ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ సో ఈజీ, ఇంకొకరికి కూడా ఇట్లాంటి దారుణం జరగకూడదు అన్న సెన్స్లో షీ వాస్ మెన్షనింగ్ అనమాట. అండ్ షీ డజంట్ ఈవెన్ వాంట్ టు మెన్షన్ అబౌట్ దట్ గై, అంటే నేను ఎక్కడన్నా ఓపెన్ అయిపోతానేమో ఆ గై ఎవరైతే అసలు ఎందుకు కూడా చెప్పలేదు తను, రీజన్స్ కానీ ఏమైంది, అసలు ఇన్సిడెంట్ ఏంటి, పేరేంటి, ఏం రివీల్ చేయలేదు. బట్ అది విన్న తర్వాత ఐ థాట్ లైక్
ఇట్లాంటి కాన్వర్సేషన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మాట్లాడదాం అనుకున్నాను, బట్ ఛాన్స్ వచ్చింది కాబట్టి. అలాంటి ఒక అటాక్ని, అది మేలే కానీ ఫీమేలే కానీ. నేను ఇంకొకటి చూసాను మొన్న రీసెంట్గా, ఏదో వీడియో వైరల్ అవుతుంది, ఏదో గుడిలో ఒక అతను కూర్చొని ఉంటే వెనక నుంచి వచ్చి ఇట్లా పౌడర్ లాంటిది ఏదో లిక్విడ్ ఏదో వేసిన తర్వాత అదంతా యాసిడ్ అంట. ఆయన్ని బస్లో తీసుకెళ్తున్న, అదే మన అంబులెన్స్లో తీసుకెళ్తున్న టైంలో దేవర్ లైక్ కళ్ళు మూయకు కళ్ళలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి దేవర్ టెలింగ్ హిమ్. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. సో అదంతా చూసినప్పుడు ఐ థాట్ ఈ యాసిడ్ విక్టిమ్స్ కి ఎలాంటి పెయిన్, అసలు ఏమవుతుంది ఫస్ట్ యాసిడ్ పడగానే, ఎలాంటి డ్యామేజెస్ అవుతాయి అండ్ ఎంత డీప్ డ్యామేజెస్ ఉంటాయి, అది రికవరబులా కాదా? ఎస్, యాసిడ్ డ్యామేజెస్. నేను ఇదివరకు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసినప్పుడు జూబ్లీస్లో ఐ వాజ్ దేర్ ఇన్ దిస్ బర్న్స్ వార్డ్ అని చాలామంది చూసేవాళ్ళు. చాలామంది గబుక్కుని యాసిడ్ ఫ్యాక్టరీస్లో రకరకాల వాటిలో గబుక్కున్నట్టు దాంట్లో పడిపోవడము, లేదా స్పిల్ అయి మీద పడడము, లేదా ఈ యాసిడ్ అటాక్స్ అంటే కావాలని యాసిడ్ చాలా ఎక్కువగా ఉమెన్ మీద జరుగుతుంటాయి. అది ఎవరో కక్షగట్టో లేకపోతే పెళ్లి పెళ్ళి అయిపోతున్నప్పుడు మీరు అన్నట్టు ఇందాక, సో ఎవరో అబ్బాయో లేకపోతే ఎవరో కలిసి యాసిడ్ పడేయడం. యాసిడ్ పడగానే సాధారణంగా ఎక్కడెక్కడ ఉందో ఆ ఏరియా అంతా బర్న్ అయిపోతుంది. బర్న్ అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి ఐబ్రోస్ అని, ఈవెన్ ఐలో పడగానే ఐసైట్ పోవడం, సో నోస్ ఒక చోట అంతా ష్రింక్ అయిపోవడం, తర్వాత ఇదంతా షివల్ అయిపోయి మొత్తం బర్న్ అయిపోవడం. సో అలాగా ఆ మనిషి జీవితం కంప్లీట్గా మారిపోతుంది. మళ్ళీ కంప్లీట్గా నార్మల్గా అయిపోతారనేది 100% ఇలా అయిపోయారనేది ఎక్కడ ఉండదు మనకు తెలిసి. సో ఏమవుతుంది, ఇమీడియట్గా అప్పుడు ఆ డ్రెస్సింగ్స్ చేయడము, యాసిడ్ అయిన చోట వాష్ చేయడము, సో డ్రెస్సింగ్స్ చేయడము, తర్వాత కొలాజిన్ షీట్స్ అప్లికేషన్ అని చేయడము, అది మల్టిపుల్గా తర్వాత కొన్ని సర్జరీస్, మల్టిపుల్ సర్జరీస్ చేసి ఆ నాస్ట్రిల్స్ ఇంకేమైనా కరెక్ట్ చేయడము, లిప్స్ బర్న్ అయిపోయి అక్కడక్కడ అతుక్కుపోయిన టిష్యూస్ని రిలీజ్ చేయడము, సో అలాగా రకరకాల టిష్యూ రిలీజ్ చేయడము, సో ఒకసారి కళ్ళు ఎలా మూసిపోతే దాన్ని రిలీజ్ చేయడము, అలాగా మల్టిపుల్ ఏరియాస్లో మల్టిపుల్ వికృతమైన స్కార్స్ ఫామ్ అవుతాయి. సో దానికి మల్టిపుల్ సర్జరీస్ చేసి, మల్టిపుల్ స్కిన్ గ్రాఫ్టింగ్ చేసి, సో అవన్నీ చేసినా కూడా దేర్ లైఫ్ విల్ నెవర్ కమ్ బ్యాక్. సో ఇప్పుడు మనకి బయట చూస్తుంటే ఎంతవరకు మన నోటీస్లోకి వస్తుంది, నోటీస్ రాని ఎన్ని ఉన్నాయి కూడా చెప్పలేము. అవునా? డెఫినెట్లీ మెనీ థింగ్స్ విల్ నాట్ కమ్ ఇన్ టు ద లైమ్ లైట్ ఆర్ మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో జరుగుతుండొచ్చు. చాలా ఎక్కువైపోయినాయి కదా ఇప్పుడు. ఇదివరకు ఒక 5 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళ ముందు 4 ఏళ్ళ ముందు అంటే ఇప్పుడు యాసిడ్ అటాక్స్ ఎన్నిపోయినట్ల. సో జరుగుతున్న కొద్దీ అందరికీ కొంతమందికి ఏదో కక్షపోతంగా ఉంటే ఏదో యాసిడ్ ఇల్లు కొనేయడం, అది వేసేయడం అయిపోతుంది. ఆ అవతల మనిషి జీవితం ఎంత సర్వనాశనం అయిపోతుంది, వాళ్ళ జీవితం మొత్తం జీరోలోకి వెళ్ళిపోతుంది అనేది ఒక ట్రామాటిక్ థింగ్ ఇస్ యాసిడ్ అటాక్స్. సరే, ఇంకోటి ఈ పాడ్కాస్ట్ చేసే ముందు కొంచెం అవి చదువుతూ ఉంటాం కదా, ఏదైతే ఉన్నాయి కొత్త ఏమొచ్చినాయి ఇండస్ట్రీలో అని, కొన్ని వియర్డ్ ట్రీట్మెంట్స్ గురించి చూసాను సార్. పామ్ లైన్ ట్రీట్మెంట్స్, అంటే పామ్ లైన్ చేయించుకోవడానికి ఒక ట్రీట్మెంట్ అంట. వాడు ఆస్ట్రాలజీని ఎక్కువ నమ్మి స్టాక్ మార్కెట్లో పెట్టే ముందు దాని ముందు ఈ లైన్ ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, వాడు చేతులు లేనిది చేతిరాత రాసుకుంటున్నాడు. ఇంకోటి చూసా సార్, హై హీల్స్ వేసుకున్న వాళ్ళకి కాళ్ళు నొప్పి పెట్టొద్దని చెప్పి ఏదో బోటాక్స్ ఉంటుందంట కాళ్ళ కింద, అది పాదం కింద. అసలు ఇలాంటి ఇంకెన్ని వియర్డ్ ట్రీట్మెంట్, వియర్డ్ అని కదా, ఐ మీన్ చేసుకునే వాళ్ళందరికీ కొత్తనే ఉంటుంది. ఇంకా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ రెగ్యులర్గా కనబడనివి ఏమైనా ఉంటాయి చెప్పండి సార్. ఫస్ట్ థింగ్ ఏముంది, చేతి రేఖలు కావాలంటే అక్కడ నీట్గా కోసేస్తారు, అంతా అది హీల్ అయితే స్కార్ ఫామ్ అదే లైన్లో ఏర్పడిపోవచ్చు. బొటాక్స్ అనేది ఏంటంటే హైపర్ హైడ్రోసిస్ అని, చేతికి స్వెట్ పట్టిన, అలాగే కాళ్ళ కింద చెమట పట్టిన చాలా మందికి దానికి కూడా బొటాక్స్ ఇస్తారు. అలాగే ఏంటంటే బొటాక్స్ అనేది అక్కడ ఒక పర్టికులర్ మజిల్ యాక్షన్ని, ఒక 5 న్యూరోమస్కులర్ జంక్షన్ యాక్షన్ని, అది ఆ యాక్టివిటీని ఒక 5 to 6 months ఆపేస్తుంది. సో అక్కడ ఏంటంటే హీల్ దగ్గర కర్వ్ కావాలనుకోండి, ఆ పర్టికులర్ ఏరియాలో బొటాక్స్ ఇస్తారు. ఓకే, దాట్ ఈస్ వన్ థింగ్. ఇంకొకటి ఏంటంటే స్వెట్ వచ్చేవాళ్ళకు బయటకు వస్తుంది, బంప్లా వస్తుంది. ఆ బంప్ లో వచ్చి ఇలా కర్వ్ ఉంటుంది చూసారు, ఫ్లాట్ ఫుట్ లో కాకుండా ఆ హీల్స్ కోసం వాటి కోసం, ఎందుకంటే హీల్ ఇలా వేసుకుంటారు ఆడవాళ్ళు. అవును. సో దానికోసం చేసుకుంటుండొచ్చు. ఇంక చేతి రేఖలు అంటారు, ఇంకా కోసేయడమే. మా మదన్ గాడు, మా సినిమాటోగ్రఫర్ మదన్, నేను వాడు ఇక్కడికి వెళ్ళొస్తున్నాం, రోజంతా నాతో ఉన్నాడు పాపం. వాడికి తాగుడు అలవాటు లేదు, కానీ ఎక్కడికో పోయి వస్తున్నాం, వస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ అవుతుంది. కార్ డ్రైవ్ మనోడు చేస్తున్నాడు, నేను జస్ట్ డ్రెస్ తీసుకున్నా. పోలీస్ అంతా నాపి అదే బ్రీత్ అనలైజర్ పెడతారు కదా, పెట్టిన తర్వాత రీడింగ్ వస్తుంది.
అరే వీడిన పొద్దు నుంచి నాతోనే ఉన్నాడు, రీడింగ్ రావడం ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలవాట్లేదు, మరి అలవాటు ఉందని కూడా ఏమనుకోవచ్చు, ఇదేంటి ఇట్లా రీడింగ్ ఎందుకు వచ్చింది, ఆయన ఏమో తాగే దిగు అంటాడు, లేదు సార్ అట్లే తాగలేదు మనోడు అంటే పక్క కాపాడు పక్క కాపాడు. తర్వాత ఇంకొంచెం మళ్ళీ ఒకసారి ఊదంటే ఇంకొంచెం ప్రెషర్ కొంచెం గట్టిగా ఊదాడు, మళ్ళీ నంబర్ వస్తుంది, నాలో మిస్టేక్ ఉందేమో సార్, అదేం రాదా, మిస్టేక్ ఏం రాదని ఆయన అంటాడు. తర్వాత అడుగుతున్నాడు, నిజం చెప్పు ఏమన్నా తాగినావా, కూల్ డ్రింక్ ఏమన్నా తాగావా, లేకపోతే ఏమన్నా నిన్న రాత్రి మార్నింగ్ ఏమన్నా తీసుకున్నావా అని. లేదు సార్ అలవాట్లేదు. డిస్కషన్ అవుతున్న తర్వాత మెల్లిగా అడుగుతున్నాడు, శానిటైజర్ ఏమైనా ఉందా కార్లో, లేదు సార్. రూమ్ ఫ్రెషనర్ ఏమైనా ఉందా కార్ లోపల, లేదు సార్. తర్వాత మాకు గుర్తొచ్చింది వీడు పర్ఫ్యూమ్ వాడిండే, పర్ఫ్యూమ్ ఇట్లా కొట్టుకున్నాడు మంచిగా స్టైల్గా, కరెక్ట్ మీటింగ్కి వెళ్ళి వస్తున్నాం మేము, వీళ్ళంతా కొట్టుకున్నాడు. అయితే ఇది ఆ బ్రీత్లో వస్తుందో మరి నోట్లోకి వెళ్ళిందో లేకపోతే అసలు ఏమైందో తెలియదు, కానీ ఆ పర్ఫ్యూమ్లో ఆల్కహాల్ ఉంటుంది. నేను పర్ఫ్యూమ్ వాడాడు సార్ అనగానే ఆ పర్ఫ్యూమ్ వల్ల వచ్చి ఉంటుంది అని పంపించేశాడు. పర్ఫ్యూమ్ వల్ల ఇంత వస్తుందా, అసలు ఇక్కడ దాకా వెళ్తుందా, మనోడికి కొద్దిసేపు చెమటలు పట్టేసిన వాడికి. సో అగైన్ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ యూజింగ్ పర్ఫ్యూమ్స్ కొంచెం జాగ్రత్త వాడండి. బట్ ఈ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి ఐ జస్ట్ ఈ ప్రొడక్ట్స్లో ఆల్కహాల్ కంటెంట్ వల్ల బాడీకి డ్యామేజెస్ ఏమి ఉండవా. ఆ రోజు ఎన్ని డౌట్స్ వచ్చినాయంటే పర్ఫ్యూమ్ కొడితే బాడీ లోపలికి వెళ్ళిపోయి నోట్లో నుంచి బయటకు వస్తుందా, ఇన్ని డౌట్లు వచ్చినాయి మాకు, ఇంత ఎందుకు వస్తుందా బాబు. అగైన్ ఓట్ యూ ఒకటి, ఎనీ పర్ఫ్యూమ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ అ పర్ఫ్యూమ్ బేస్, దాని ఫ్రాగ్రెన్స్ బేస్, అది వుడీ ఫ్రాగ్రెన్సా లేకపోతే ఊద్ ఫ్రాగ్రెన్సా లేకపోతే ఫ్లవరీ ఫ్రాగ్రెన్సా, రకరకాల ఫ్రాగ్రెన్స్. బట్ దాని మేకింగ్లో కంపల్సరీ స్పిరిట్ అనేది ఇథైల్ ఆల్కహాల్ ఉండాలి, అది లేనిదే తయారవ్వలేదు. సో న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ అని తయారు చేసిన ఎంతో కొంత స్పిరిట్ దాంట్లో ఉండాల్సిందే. సో స్పిరిట్, అలాగే ఎయిర్ ఫ్రెషనర్స్ అన్నారు మీరు ఇందాక, ఎయిర్ ఫ్రెషనర్స్ ఆల్సో ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ దాట్ అండ్ ఫ్రాగ్రెన్స్. సో ఈవెన్ మీరు అన్నట్టు పర్ఫ్యూమ్ కాకుండా కార్ పర్ఫ్యూమ్స్ కూడా బాగా ఘాటుగా ఉన్నాయి. ఆ కార్లోంచి మన ఎయిర్ కండిషన్ ట్రావెల్ చేశాక కూడా అసలు ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళకు కూడా బ్రెత్ అనలైజర్లో వస్తుంది. ఈవెన్ థమ్స్అప్లో 3-4 థమ్స్అప్లు తాగే కూడా మీరు బ్రెత్ అనలైజర్లో కూడా పట్టుకునే వాళ్ళు ఉంటారు. మెయిన్ థింగ్ ఈజ్ ఆల్కహాల్ వలన ఏంటంటే బ్యాడ్ టైప్ ఆఫ్ చీపర్ పర్ఫ్యూమ్స్ కాకుండా వండర్ఫుల్ పర్ఫ్యూమ్స్ ఇన్ ద వరల్డ్, చాలా మంచి కూడా ఉన్నాయి. అవి ప్రతిరోజు వాడి సంవత్సరాల వాడిన స్కిన్కి ఏమి అయ్యేది ఉండదు. బట్ కొన్ని పర్ఫ్యూమ్స్కి ఎండ ఎక్స్పోజ్ అయినప్పుడు అక్కడ కొంచెం ట్యానింగ్ అయినట్టు ఇక్కడ రాసుకుంటారు, చాలా కొంచెం బర్నింగ్ సెన్సేషన్ లాగా, కొంచెం ఇచ్చీ సెన్సేషన్ లాగా, కొంతమందికి ఏమో పిగ్మెంటేషన్ వస్తుంది యాక్సిల్లాస్లో, అలాంటిది పాసిబిలిటీ. బికాస్ డెఫినెట్లీ పర్ఫ్యూమ్ బేస్ అండ్ ఇంగ్రీడియంట్స్తో పాటు దాంట్లో ఎంతైనా ఆల్కహాల్ బేస్ ఉంటుంది. అది తెలుసుకుందామని, అది సారీ రామాదని. సార్ ఇది ఒక కైండ్ ఆఫ్ $1 million క్వశ్చన్ అనుకోండి. చాలా రెగ్యులర్గా జనరల్గా కూడా బాయ్స్ దగ్గర ఎక్కువ వింటా, జిమ్కి వెళ్ళినా లేకపోతే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు లేకపోతే ఫ్రెండ్స్ క్యాజువల్గా వచ్చినా కూడా ఈ బాడీలో వచ్చే స్ట్రెచ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అసలు ఆ స్ట్రెచ్ మార్క్స్ తగ్గుతాయా లేదా, ఒకవేళ తగ్గుతాయంటే న్యాచురల్గా తగ్గించుకోవచ్చా? ఎందుకంటే ఐ సీన్ పీపుల్ హూ యూజ్డ్ ఆనియన్ పేస్ట్, తర్వాత మడ్ పెట్టుకోవడం, అంటే ఇంటి బయట ఉండే బురద అలాంటివి పెట్టుకోవడం, తర్వాత జండు బామ్ పెట్టుకోవడం చూసా, వ్యాజ్లిన్ పెట్టుకోవడం చూసా స్ట్రెచ్ మార్క్స్ తగ్గడానికి. ఈవెన్ ఐ హ్యావ్ సర్టెన్ స్ట్రెచ్ మార్క్స్ అనమాట. అండ్ కొంతమంది మరి తెల్లగా ఉంటాయి స్ట్రెచ్ మార్క్స్, కొంతమంది రెడ్గా కనబడతాయి. సో అసలు టైప్స్ ఆఫ్ ఎన్ని టైప్స్ ఉంటాయి ఈ స్ట్రెచ్ మార్క్స్, అండ్ తగ్గుతాయా తగ్గవా, అంటే కాస్మెటిక్ గా అండ్ న్యాచురల్ గా కూడా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెచ్ మార్క్ అనేది ఎందుకు వస్తుంది, చిన్న ఏజ్ నుంచి చూద్దాం. చిన్న ఏజ్లో పవర్ ఎక్సర్సైజ్ చేసేసి బాగా మజిల్స్ డెవలప్ చేయాలి అన్నప్పుడు స్ట్రెచ్ అయ్యి స్కిన్, అక్కడ స్ట్రెచ్ మార్క్ క్రియేట్ అవ్వడం ఒకటి. స్కిన్ టేర్ అవడం అనేది టేర్ స్ట్రెచింగ్. ఓకే, గాట్ ఇట్. ఓకే, సో అలాగే ప్రెగ్నెన్సీ అప్పుడు లేదా ఒబేసిటీ, బాగా లావుగా ఉండి బాగా కొంచెం ఒళ్ళు బాగా పెరిగిన తర్వాత ఒకవేళ తగ్గారు, చక్కగా జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి లేకపోతే ఏదో విధంగా తగ్గారు, అప్పుడు కూడా స్ట్రెచ్ మార్క్స్ రావచ్చు. ఆర్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అయిన తర్వాత ఆడవాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ అక్కడ రావచ్చు. సో బాడీలో చాలా ఏరియాస్లో ఇంక్లూడింగ్ నీ దగ్గర నుంచి, షోల్డర్ దగ్గర నుంచి, బ్యాక్ నుంచి, అలాగే ఇక్కడ థైస్ దగ్గర, అబ్డామిన్ మొత్తం, అలాగే నీ దగ్గర కూడా స్ట్రెచ్ మార్క్స్ వస్తుంటాయి. స్ట్రెచ్ మార్క్స్లో ఏదైనా ఫ్రెష్గా వచ్చిన స్ట్రెచ్ మార్క్స్ని అయితే కొన్ని క్రీమ్స్ వలన అలాగే కొన్ని అయితే వాటికి అవి రిగ్రెస్ అయిపోతాయి. ఓకే, ఏది ఎక్సర్సైజ్ వలన అలా వచ్చినాయి అనుకోండి, కొన్నాళ్ళకి తగ్గిపోతాయి. కానీ కొన్ని మాత్రం కొంతమంది స్ట్రెచ్ మార్క్స్ ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చినవి ఉన్నాయి అనుకోండి, అవి పింకిష్ ఉండొచ్చు, లేదా డార్క్గా ఉండొచ్చు, సో లేదా లైటర్గా ఉండొచ్చు. సో రకరకాలుగా ఉంటాయి స్ట్రెచ్ మార్క్స్. సో స్ట్రెచ్ మార్క్స్కి సాధారణంగా
నిజంగా 100% ట్రీట్మెంట్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు బిల్ గేట్స్ కన్నా అందరికన్నా కూడా రిచ్ పీపుల్ అయిపోగలరు. ఒకటి ఏంటంటే జనరల్గా దానికి తగ్గడమా లేదా ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్. ఓకే, సో ట్రీట్మెంట్ అంటే సాధారణంగా ఎంఎన్ఆర్ఎఫ్ అని, CO2 లేజర్ అని, అలాగే అక్కడ PRP ఇంజెక్షన్స్ అని, అలా రకరకాలు వచ్చినాయి. ఓకే, బట్ 100% తగ్గుతుంది అనేది గ్యారంటీ లేదు. ఓకే, కొంతమందికి తగ్గిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది కొంచెం తగ్గి చాలా లైట్ని అయిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే మనం ఒక MNRF అంటే మైక్రో నీడిల్ రేడియో ఫ్రీక్వెన్సీ అని, అలా రకరకాల ట్రీట్మెంట్స్లో ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనం అక్కడ కొలాజిన్ బిల్డ్ అయ్యేటువంటి క్రీమ్స్ అని, స్కిన్ ఎలాసిటీ టైటన్ అయ్యేటువంటి స్ట్రెచ్ మార్క్ క్రీమ్స్ అని, అలాంటివి వాడుకోవడం అవసరం పడుతుంటుంది. సో ఎక్సర్సైజ్ ఎనిమి ప్లేస్ ఎ మేజర్ రోల్. రైట్, ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేసి జిమ్కి వెళ్ళడం, మంచి ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ చేస్తున్నా కూడా స్ట్రెచ్ మార్క్స్ చాలా హెల్ప్ అవుతుంది. చూడు, అదే ఈ స్ట్రెచ్ మార్క్స్ ఒకటే కొంచెం క్వశ్చన్ మార్క్ స్టేటస్లో ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఏమో ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ వేస్తే కూడా పోతుందని, అలాగే విటమిన్ E క్యాప్సూల్స్ రాస్తే పోతుందని, మీరు అన్నట్టు ఆనియన్ పేస్ట్ రకరకాల రెండు మీద చూసారు, జెండు బొమ్మ రాసిన స్కిన్ మండిపోయి కాలిపోయినట్టు పనులు ఊడిపోవచ్చు. చాలా మంది కరెక్ట్ అవుతారు, నా ఫ్రెండ్స్ నన్ను వేసుకుంటారు ఇప్పుడు. సో మీ ఫ్రెండ్ గుర్తు వస్తున్నాడు ఇప్పుడు మీకు. అంటే జనరల్గా జిమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క చిట్కాలు చెప్తా ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్ చిట్కాలు లేకపోతే ఎవరు చెప్పిన చిట్కాలు. ఇన్స్టాగ్రామ్ చిట్కాలే. ఈ బోటాక్స్ గురించి, ఫిల్లర్స్ గురించి చిన్న డెఫినేషన్స్ లాగా ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్. సో బోటాక్స్ ఫిల్లర్ గురించి చెప్తాను. బోటాక్స్తో సాధారణంగా ఏంటంటే వైడ్ జా లైన్ ఉందనుకుందాం, ఇక్కడ మ్యాసెటర్ మజిల్ అని ఇలా కొరికితూ ఉంది, అక్కడ ఒక పర్టికులర్గా ఇన్ని యూనిట్స్ అని ఒక పర్టికులర్ పాయింట్లో బొటాక్స్ ఇస్తే 7 రోజుల తర్వాత దాని ఎఫెక్ట్ కనబడుతుంది. సో ఇచ్చిన టైప్ ఆఫ్ బొటాక్స్ దాని మిక్స్ చేయడం డైల్యూషన్ బట్టి దాని రిజల్ట్స్ ఎన్నాళ్ళు ఉంటాయి. వాట్ ఈస్ దట్ మిక్చర్ సార్? దానిలో ఏమేమి ఉంటాయి అంటే బొట్యులం టాక్సిన్ అనేది ఉంటుంది, దాంట్లో 100 యూనిట్స్కి ఇంత ml నార్మల్స్ అనేది కలపాలి, దానికి ఇన్ని యూనిట్స్ వస్తాయి, ఎన్ని యూనిట్స్ ఇస్తే అక్కడ ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది అనేది ఉంటుంది. ఓకే, సో ఆ బొటాక్స్ ఇచ్చిన వారం రోజుల తర్వాత ఆ పర్టికులర్ జాల్ అనేది వైడ్గా ఉందో అది అలా తగ్గి ఫేస్ చిన్నగా అయినట్టు, ట్రయాంగులర్ ఫేస్ కావాలి, రౌండ్ ఫేస్ నాకు వద్దు అన్నట్టు. అలాగే రకరకాల నవ్వితే ఇక్కడ రింకిల్స్ వస్తున్నాయి, ఫోర్ హెడ్ లైన్స్ వస్తున్నాయి, ఫ్రౌన్ లైన్స్ వస్తున్నాయి, ఇక్కడ కూడా క్రో స్వీట్ అంటారు, నవ్వితే ఇవన్నీ రింకిల్స్ వస్తున్నాయి. ఆ రింకిల్స్ చిన్న వయసు నుంచి కొంతమందికి ఉండే ఉంటాయి, కొంతమందికి వయసు వచ్చి ఉంటాయి. ఆ రింకిల్స్ వలన ఏజింగ్ లేని ఏజింగ్ కనపడి అందం అంతా పోతుంటుంది. సో అది ఇచ్చిన తర్వాత మళ్ళీ 5 to 6 months వరకు అక్కడ మీరు అలా ఫ్రౌన్ చేసిన లైన్ అనేది రాదు, ఎంత నవ్వినా ఇక్కడ లైన్స్ రావు. సో ఇట్ షోస్ ఎ యంగర్ లుక్ ఇన్ యువర్ ఫేస్, ఆ రింకిల్స్ అటువంటి ఆపడానికి. అదే బొటాక్స్ మైగ్రేన్కి ఉండేవాళ్ళు న్యూరోఫిజిషియన్స్ కూడా ఇస్తారు, అది విన్నా నేను, ట్రైజెమినల్ న్యూరాలజియా అని, మైగ్రేన్కి అని, దానికి కూడా ఇస్తుంటారు. అలాగే మనం అనుకున్నట్టు హైపర్ హైడ్రోసిస్కి, చేతులకి, కాళ్ళకి, అరికాళ్ళకి కూడా ఎక్కువ స్వెట్టింగ్ ఉంటే ఇస్తుంటారు. సో బొటాక్స్ అనేది అది. ఫిల్లర్స్కి వచ్చేటప్పటికి ఫిల్లర్స్లో రకరకాలు ఉంటాయి. మంచి క్వాలిటీ ఫిల్లర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకరికి ఎవరికైనా ముక్కు కొంచెం కిందకు ఉంది, అది నాకు చక్కగా కావాలి, సర్జికల్గా కాకుండా అనుకున్నారు, అప్పుడు అక్కడ ఫిల్లర్ ఇచ్చిన జస్ట్ ఫ్యూ మినిట్స్లో చక్కగా ఫిల్ అయిపోయి చక్కని షేప్కి వస్తుంది. ఓకే, అలాగే ఐ కింద రింకిల్స్ కానీ లేదంటే గొంతు పడిపోయింది లేదా అక్కడ ఒక ఫోల్డ్లా వచ్చింది, దాన్ని కరెక్ట్గా నింపితే కరెక్ట్ కాంటూర్ వస్తుంది. అలాగే చీక్ చిన్నగా ఉంది, చక్కగా మనకి చిన్న వయసులో హై చీక్లా ఉంటుంది, వయసుతో కిందకి దిగింది అన్నమాట. అప్పుడు ఒక చిన్న సింపుల్ ఫిల్లర్ హాఫ్ అన్ అవర్లో చేసేది, అది చేయగానే ఆటోమేటిక్గా ఫిల్ అవ్వడం, ఇమీడియట్ ఎఫెక్ట్. నేను చదివాను డింపుల్స్ కూడా చేయించుకుంటారంట. డింపుల్ క్రియేషన్ అనేది అంటే సర్జికల్గా క్రియేట్ చేసేది, లోపల నుంచి మకల్ ఫ్యాట్ కొంచెం రిమూవ్ చేసి అక్కడ ఆ ఏరియా మాత్రం చేసి ఒక చిన్న స్టిచ్ వేసిన తర్వాత డింపుల్ ఫామ్ అవడం ఒకటి. బయట నుంచి కూడా కరెక్ట్ పాయింట్ మార్క్ చేసుకుని అక్కడ ఫ్యాట్ మెల్టర్ నుంచి కూడా ఫ్యాట్ మెల్ట్ చేసే ఒక పాయింట్లో అలా కూడా చేస్తూ ఉంటుంది. సో సర్జికల్, నాన్ సర్జికల్. ఇప్పుడు మీరు ఫిల్లర్స్ అన్నారు, లిప్స్ ఉన్నాయి, మరీ ఇలా కావాల్సిన లిప్సా లేదా చక్కని అందంగా చక్కని లైన్ వచ్చి ఎక్కడుంటే ఆ లిప్ అందంగా ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జా లైన్ మాత్రం కావాలి, మంచి జా లైన్ కావాలి, దానికి చక్కని ఫిల్లర్ ఇచ్చుకోవడం. సో ఫిల్లింగ్ అంటే యూ కెన్ ఫిల్ ఇట్ అండ్ గివ్ ఇట్ ఎ వాల్యూమ్ టు మేక్ ఇట్ మోర్ ప్లంపీ అండ్ బ్యూటిఫుల్. ఆ ఫిల్లర్స్లో బాడీ ఫిల్లర్స్ వస్తాయి, బ్రెస్ట్ ఫిల్లర్తో పాటు బటక్ ఫిల్లర్స్ అని, బటక్ తక్కువ ఉంటుంది, ఆ బటక్ అలాగే ఇక్కడ హిప్ బల్జ్ ఉంది, ఆడవాళ్ళకి ఆ బల్జ్ ఉండడం, ఆ కర్వ్ ఉండడం అవసరం.
అది లేదనుకోండి ఆ పర్టికులర్ పాయింట్ మార్క్ చేసి అక్కడ ఫిల్లర్ ఇచ్చాక కూడా అది ఫిల్ అయ్యి అక్కడ రావడం రైట్ గాట్ ఇట్. బట్ ఫిల్లర్ విల్ స్టే ఫర్ ఓన్లీ 2 years 3 years డిపెండింగ్ ఆన్ ద వెరీ గుడ్ టైప్ ఆఫ్ ఫిల్లర్ అనేది ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్. గాట్ ఇట్. సార్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం మీరు 2 రోల్స్లో ఆలోచించుకొని ఆన్సర్ ఇవ్వాలి. చెప్పండి. సో ఇఫ్ యూ కన్సిడర్ సోషల్ మీడియా, ఇప్పుడున్న ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్ ఏదైతే ఆ ప్రివిలెన్స్ ఉందో మన ఫోన్స్లో కానీ మన రెగ్యులర్ డైలీ లైఫ్లో, అది కనుక అలా లేకపోయి ఉంటే యాజ్ అ ఫాదర్ ఆర్ యాజ్ అ డాక్టర్ అంత ప్రివిలెన్స్ లేకపోయి ఉంటే ఈ బాడీ స్టాండర్డ్స్ కానీ లేకపోతే మన ఇలా చేయించుకోవాలి అలా చేయించుకోవాలి, నా ఫేస్ బాగాలేదు, ఈ ఇన్సెక్యూరిటీస్ ఇంత ఉండేటివా అనే ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. ఫర్ ఆల్ దోస్ హుర్ వాచింగ్ ఎస్ who keep scrolling social medias yes and who get connected to those influences, yes దాని గురించి if you can talk about. See, there is 2 things, good and bad. ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చిన తర్వాత సఫిషియంట్ ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ వచ్చాక ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది తెలియడం ఒకటి. జస్ట్ టీనేజెస్లో ఉండి లేట్ టీన్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్స్టాగ్రామ్ చూడడం, ఆ ప్రోడక్ట్ ఏదో చూడడం. ఇదివరకు ఏముందండి, మనకి ఓన్లీ మాయిశ్చరైజరు, సన్ స్క్రీన్, ఆయిల్ లేకపోతే షాంపూ. ఇప్పుడేమో నైట్ క్రీము, డే క్రీము, డే సిరము, నైసినైడ్ సిరము, మాయిశ్చరైజరు, సన్ స్క్రీన్ స్ప్రేలు, మిస్ట్ స్ప్రేలు, ఇంకెన్నెన్నో వచ్చేస్తున్నాయి. నైట్ రొటీన్, డే రొటీన్, నైట్ రొటీన్, ఇంక ఇలా రకరకాలు వచ్చేసేటప్పటికి ఏంటంటే వాళ్ళు దే డోంట్ నో వాట్ టు పిక్ ఇట్ అప్. చక్కని స్కిన్ ఉంటుంది, వైటమిన్ సి సిరమ్స్ వలన కొంతమందికి పింపుల్స్ వచ్చేస్తాయి. ఓకే, ఆ పింపుల్స్ పోగొడటం కోసం ఇంకో ఏదో క్రీమ్ వాడేస్తారు. వాడేసాక అది స్టెరాయిడ్ క్రీమ్ అయిందనుకోండి, రెడ్నెస్ రావడము, ఆ రెడ్నెస్ నుంచి పిగ్మెంటేషన్ వచ్చేయడము, రకరకాల ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఏంటంటే అవేర్నెస్ ఈ మీరు అన్నట్టు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ రకరకాలు చూసి మోస్ట్ ఆఫ్ దెమ్ గెట్ కన్ఫ్యూజ్డ్. దెర్ ఆర్ వండర్ఫుల్ ప్రోడక్ట్స్ ఆల్సో అవైలబుల్, దెర్ ఆర్ కన్ఫ్యూజింగ్ ప్రోడక్ట్స్ ఆల్సో. ఏదో 100 రూపీస్ 200 రూపీస్ తయారయ్యే ఒక క్రీము 3000 5000 అమ్ముతున్నారు. ఇక్కడ మన దగ్గరికి చాలామంది పేషెంట్లు వస్తుంటారు. దాని మీద ఆ క్రీమ్ మీద కంపోజిషన్ కానీ, మ్యానుఫ్యాక్చర్డ్ బై కానీ, మార్కెటెడ్ బై కానీ, దాని FSSAI లైసెన్స్ నెంబర్ కానీ ఏమీ ఉండవు. అది వాడగానే ఫస్ట్ 1 వీక్ షైనింగ్ బ్రైట్ స్కిన్, అబ్బా ఎంత బాగుందిరా, భలే క్రీమ్ దొరికింది, నా లైఫ్లో భలే క్రీమ్ దొరికేసింది అనుకో. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ పెట్టేస్తారు, నేను ఈ క్రీమ్ వాడుతున్నానే, నువ్వు కూడా ఇది వాడు, అరే భలే ఉందిరా ఇది, నువ్వు కూడా వాడు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే 2-3 వారాల తర్వాత నెమ్మదిగా ఎర్రబడడం. ఇప్పుడు చామంచాయి కొన్ని వాళ్ళు ఫేస్ మీద వాడారు అనుకోండి, ఈ చెవులు, మెడ ఇక్కడంతా ఇంకో రంగులో ఉండి ఈ ఫేస్ వరకు ఒక రంగులోకి వచ్చేసిన వాళ్ళు చాలా మంది గమనిస్తుంటారు బయట. ఏంటి ఈ క్రీమ్లే, ఈ క్రీమ్స్ వాడిన తర్వాత ఎండకు వెళ్ళారు, లేదా బాగా హీట్కి లేదా మంచి సెగొన్న పొయ్యి దగ్గర గబుక్కుని కూర్చున్నారు, లేదా ఎండకు తిరిగారు. ఈ క్రీమ్ ఎఫెక్ట్కి స్కిన్ సెన్సిటివ్ అయిపోవడం వల్ల ఎర్రబడడం, తర్వాత ఎర్రగా పడిన తోట మంటగా అనిపించడం, కొంచెం చెమట పట్టినా కూడా కొంచెం ఒకలాగా మంటగా అనిపించడం. ఆ తర్వాత ఎర్రబడిన చోటంతా కూడా స్లోగా పిగ్మెంటేషన్ వచ్చేయడం. చిన్న క్రీము ఎంత పని చేస్తుంది, అదే కదా, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని తెలియక రాంగ్ ప్రొడక్ట్స్ రాంగ్ థింగ్స్ చేయడం కూడా జరిగిపోతుంటుంది. అది ఏదో వీడియో చూసి చూయింగం తింటూ ఉంటే నా జాలైన్ వస్తుంది అనుకుని తిని నాలుక ఖరాబ్ అయిన ఉన్నారు మా ఫ్రెండ్స్. నాలుక ఖరాబ్ అయిన ఉన్నారు, టీత్ ఎనామిల్ పోయిన వాళ్ళు ఉంటారు, అలాగే కొరుకుతూ ఒకసారి టంగ్ బైట్ చేసేసుకుని ఉంటారు. చీక్స్కి ఎక్సర్సైజ్ చేయండి అని డెంటిస్ట్ చెప్పడం మంచిది అనేది, కానీ అదే పనిగా నవ్వులేసేస్తే కొంచెం జా ఎక్సర్సైజ్ సరిపడేగా ఉండేలాగా ఏ ఎక్సర్సైజ్ చేయడమా లేదంటే చూవ్ చేయడమా అనేది వేరు. But in fact, it will have an bad impact on their jaw and their muscles also. ఇప్పుడు మజిల్స్ ఆఫ్ మాస్టిగేషన్ అంటారు, అంటే ఏ నవిలి మరి బాగా ఎన్నిసార్లు ఒక మెతికిన నవలాలి అని పెద్దలు ఎప్పుడు చెప్తారు, 36 సార్లు నవలాలి. అలాగా ఏదో నవిలేరు మాస్టిగేషన్, ఎంజైమ్స్ వచ్చినాయి, సలైవర్ ఎంజైమ్స్ కలిసి డైజెషన్ బాగా అయింది అనుకోవడం వేరు. కానీ ఓన్లీ ఫేషియల్ దీనికి ఎవరో మోడల్ వాడి చూపించడం, వాళ్ళు అయిపోతామని అదే పనిగా చ్యూయింగ్ నవ్వులుతూ ఉండడం అనేది రైట్. సరే, ఇప్పుడు అంటే నా కేసుకి తీసుకొస్తే నేను ఒక 4 years బ్యాక్ ఈ సన్ స్క్రీన్ అనేది ఒకటి ఉంటుంది, ఇది వాడాలి అంతే అనే ఆలోచన ఉన్నది కాదనమాట. రెగ్యులర్గా లేసాను, మొహం కడుక్కుని వెళ్ళిపోయాను. అట్లే పౌడర్ కూడా పెట్టుకునేట్టు కాదు నేను. అంటే కొంతమంది చిన్నప్పటి నుంచి ఫెయిర్ అండ్ లవ్లీస్ పెట్టుకోవడము ఇలాంటివి బాగా అలవాటు ఉన్నాం. మా ఇంట్లో నాకు ఎందుకు అలవాటు కాలేదు, అది నేను అలవాటు లేదు. కానీ ఇప్పుడు వచ్చేసరికి
నా ఫేస్ వాష్ సపరేట్, ఫేస్కి వాడింది బాడీకి వాడద్దు, తర్వాత మాయిశ్చరైజర్ అని. మీకు చిన్నప్పుడైతే మమ్మీ పెట్టేది నాకు గుర్తున్నంత వరకు అయితే టిల్ నా ఇంటర్మీడియట్ అయినంత వరకు కూడా అది స్కిన్ ఖరాబ్ అవుతుందిరా కాళ్ళకి చేతులకు పెట్టుకోరా అని పెట్టేది అనమాట మా మదర్. సో అట్లా నాకు పెద్ద అలవాటు లేనివ్వండి నేను మెల్లిగా అటు సైడ్ వస్తున్నా. ఇది చూస్తుంటే అనిపించేది అనమాట ఈ కాస్మెటిక్స్ ఇండస్ట్రీ ఎట్లా ఉండబోతుందిరా నెక్స్ట్ ఫ్యూచర్లో. అండ్ ఐ వాజ్ యాక్చువల్లీ నోటింగ్ డౌన్ ఫ్యూ థింగ్స్. అంటే ఈ సౌత్ కొరియా ఇస్ ది క్యాపిటల్ ఆఫ్ దిస్ కాస్మెటిక్. అండ్ మీరు కూడా ఇక్కడ బ్రెజిల్ గురించి మాట్లాడారు. బ్రెజిల్ ఇస్ ది ఒక టైంలో ఇట్ వాస్ లైక్ కాస్మెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. దట్స్ వాట్. ప్రోడక్ట్స్ ఒకటి, ట్రీట్మెంట్స్ ఒకటి. అసలు ఈ ఇండస్ట్రీ ఎంత పెద్దగా అవ్వబోతుంది మన ఇండియాలో కానీ హైదరాబాద్లో కానీ. ఎవరు చూసినా మావాడు ఉంటాడు కూడా బ్యాగ్ నిండా ప్రోడక్ట్స్ ఉంటాయి. సో మా ఆఫీస్లోనే పేరు చెప్పొద్దు మళ్ళీ బాధపడతాడు. సో అంటే ఐఎమ్ నాట్ అగైన్స్ ఆఫ్ ఇట్, కాకపోతే ఆ రొటీన్ మారిపోతుంది. ఇదివరకు ఎప్పుడు చూసింది లేదు. మేము క్రికెట్ ఆడేది వచ్చినాం అంటే ఎండ నల్లగా అయిపోయి వచ్చిన తర్వాత స్నానం చేసుకున్నట్టు చేసుకున్నట్టు కాదు మేము. అలాంటిది ఎక్స్ట్రా మార్నింగ్ కేర్, ఆఫ్టర్నూన్ కేర్ కానీ లేకపోతే లంచ్ తర్వాత నైట్, ఇన్ని కేర్స్ అలవాటు పడుతున్నప్పుడు ఇండస్ట్రీ ఎంత ఫాస్ట్ గా గ్రో అవబోతుంది సార్. దట్ వాజ్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఎవరైనా ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నా కూడా యూజ్ అవుతుంది కదా అన్న థాట్లో ఐ వాంటెడ్ టు ఆస్క్ బోత్ ప్రొడక్ట్స్ అండ్ ట్రీట్మెంట్స్. షూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మా తాతగారి టైంలో చూసుకుందాం. అప్పుడు ఏముంది, వెన్నపూస, కొబ్బరి నూనె, అంతే. తర్వాత జనరేషన్ చూడు ఇంకొంచెం సున్నిపిండి, ఈ రకరకాలు హెన్నా పెట్టుకోవడాలు, లేదంటే ఎగ్ వైట్లు పెట్టడాలు, ముల్తాని మట్టి ఒకటి పెట్టడాలు, అలాంటివి జరిగాయి. సో అప్పట్లో జస్ట్ మామూలు సోప్ లేదా ఒక షాంపూ ఏవో వచ్చాయి. తర్వాత నెమ్మదిగా ఫేస్ వాష్ అని, బాడీ వాష్ అని, బాడీ క్లెన్జర్స్ అని, అలాగే రకరకాల వైట్నింగ్ సోప్స్ అని, వైట్నింగ్ లోషన్స్ అని, మాయిశ్చరైజింగ్ లోషన్స్ అని, డే క్రీమ్, నైట్ క్రీమ్, డే సిరం, నైట్ సిరం, మార్నింగ్ స్కాల్ప్ కండిషనర్, నైట్ హెయిర్ సిరం, ఇంకా లిప్ బామ్, ఫేస్ మిస్ట్, ఇట్లా స్ప్రే, తర్వాత బాడీ మాయిశ్చరైజర్, ఫేస్ మాయిశ్చరైజర్, ఎల్బోస్ నల్లగా దానికి పిగ్మెంటేషన్ క్రీమ్లు, సన్ స్క్రీన్లు, నానోజెల్ సన్ స్క్రీన్లు, పాత సన్ స్క్రీన్ క్రీమ్స్, ఇప్పుడేమో నానోజెల్ సన్ స్క్రీన్లు, తర్వాత సన్ స్క్రీన్ స్ప్రేలు, ఇవి వచ్చేసినాయి. అలా ఒక్కొక్కటి ఎవాల్వ్ అవుతూ పోతా ఉండే. దానికి ఏంటంటే ఇప్పుడు జనరేషన్కి అవేర్నెస్, బ్యూటీ మీద ఇంట్రెస్ట్ అండ్ అవైలబిలిటీ. ఇదివరకు ఫారెన్లో స్పెయిన్, ఫ్రాన్స్ సంబంధించినవి అలాంటి, తర్వాత ఆఫ్ లేట్ ఈ మధ్యన కొరియన్ ప్రోడక్ట్స్ అని ఇలా వచ్చేసినాయి. ఎవరైనా ఫారెన్లో వాళ్ళు ఎవరైనా వస్తుంటే మంచి మంచి స్మెల్ ఫ్రాగ్రెన్స్ ఉంటే మాయిశ్చరైజర్, ఏదైనా సోప్స్, క్యామే సోప్స్ అని మా చిన్నప్పుడు బయట నుంచి చూసుకుంటే క్యామే సోప్స్ తెచ్చేవాడు. అవి ఇప్పుడు ఇండియాలో దొరికి కాదు, బాగా చిన్నప్పుడు. సో అవి తెస్తే అదొక పెద్ద గిఫ్ట్ లాగా అనమాట. సో ద ఫ్రాగ్రెన్స్ ఆల్సో వాస్ టు బి వెరీ గుడ్. నౌ ఇండియాలోనే వండర్ఫుల్ కంపెనీస్, బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో పాటు మినిమం కెమికల్స్తో ఉండే వండర్ఫుల్ ప్రోడక్ట్స్ వచ్చేసినాయి. సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక మన డిజిటల్ మీడియా ప్రజెన్స్ వలన అలాగా ఆ స్ప్రెడ్ ఎక్కువగా ఉండి జనాలకి అవేర్నెస్ పెరిగి ఈ ప్రోడక్ట్స్ అనేవి కూడా రోజు రోజుకి ఇంక్రీజింగ్ మార్కెట్. దాంట్లో ఏంటంటే గుడ్ బ్యాడ్ ప్రోడక్ట్స్ అనేవి ఫిల్టర్ అయిపోతున్నాయి. ఎంత చేసినా, ఎంత మార్కెటింగ్ చేసినా గుడ్ ప్రోడక్ట్ అనేది ఇంక స్టెబిలైజ్ అయిపోతుంది. బ్యాడ్ ప్రోడక్ట్ అనేది ఏంటంటే దానికి కాంపిటీషన్లో ఉండడం వలన గుడ్ ప్రోడక్ట్ ఏదో ప్రూవ్ అయిపోతుంది. సో వన్స్ ఒకటి యూజ్ చేసిన తర్వాత సడన్గా అది స్కిన్ మీద, హెయిర్ మీద పనిచేసేది ఎప్పుడు మంచిది కాదు. ఓవర్ ఎ టైం వాడుతుంటే దాని రిజల్ట్స్ వస్తున్నాయి అనుకోండి, దట్ ప్రోడక్ట్ ఈజ్ అ గుడ్ ప్రోడక్ట్. రైట్. సో ఫస్ట్ ఈజ్ కెమికల్, ఆర్ అట్లీస్ట్ 90% కెమికల్ లేకుండా 90% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉండి ఒక 10% కెమికల్స్ ఫర్ స్టెబిలైజింగ్ ద ప్రోడక్ట్. ప్రోడక్ట్ పాడవకుండా. ఇప్పుడు ఎలవెరా జెల్ అంటారు, చెట్టు నుంచి ఫ్రెష్గా తీసి మనం ఏది చేసుకుని ఏది పెట్టుకున్నా కూడా అది వేరు. అది మనం దాచుకుని కొన్ని రోజుల తర్వాత పెట్టుకుంటే అది కుళ్ళిపోతుంది. సో దానికి ప్రిజర్వేటివ్స్ వాడాలి. అలాగా ఎంత ఆర్గానిక్ ప్రోడక్ట్ అయినా, ఎంత న్యాచురల్ ప్రోడక్ట్ అయినా దానికి కొంచెం ప్రిజర్వేటివ్ అని, కొంచెం కెమికల్ అనేది కలపాలి. ఏంటంటే ఇదివరకు ఎక్కువ కెమికలైజ్డ్గా ఉండి కొన్నాళ్ళు ఏమో ఎండ్ మాయిశ్చరైజర్ అన్నారు, తర్వాత ఏమో వైటమిన్ సి సిరం అన్నారు, తర్వాత ఏమో నయాసినమైడ్ అన్నారు, తర్వాత ఏమో హైలోనిక్ యాసిడ్ విత్ వైటమిన్ సి రకరకాల కాంబినేషన్ అన్నారు, ఇప్పుడేమో కొలాజిన్ అంటున్నారు.
తర్వాత సెరమైడ్స్ అంటున్నారు, బయోసాక్రైడ్స్ అంటున్నారు. సో ఇట్ ఈస్ ఎవాల్వింగ్. రైట్. సో ఇట్ ఈస్ లైక్ ఓన్లీ యూ హ్యావ్ టు చూస్ ద రైట్ ప్రోడక్ట్ ఫర్ వాట్ యూ నీడ్ యాక్చువల్లీ. రైట్. ఇన్ని వాడేయకూడదు. మీకు ఎంత అవసరం మాయిశ్చరైజర్ అవసరం. ఎండలోకి వెళ్తేనే సన్ స్క్రీన్, ఎల్లో లైట్స్ కింద సెగ ఫ్లేమ్ దగ్గర ఉంటే సన్ స్క్రీన్. మీరు ఇంట్లో కూర్చుంటే సన్ స్క్రీన్ ఎందుకు? మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు కదా. రైట్. చాలా మంది ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ అది రాస్తారు. ఫోన్ లైట్ వల్ల కూడా వస్తుంది ట్యాన్ అంటారు కదా. మరి దగ్గర పెట్టుకున్న రేడియేషన్ అయితే. సో మెయిన్ ఏంటంటే సన్ స్క్రీన్స్, కొన్ని సన్ స్క్రీన్స్ వలన ఇట్ కెన్ ఇన్స్టిగేట్ పింపుల్స్ అండ్ యాక్నే. ఓ, కొంతమంది వైటమిన్ సి సిరం పడని వాళ్ళకి పింపుల్స్ వస్తాయి. ఇక్కడ నాకు డౌట్ సార్, మీరు అంటున్నారు కాబట్టి జనరల్ గా నేను ఏదన్నా కొనుక్కోవాలంటే నేను నా ఫ్రెండ్ అడుగుతాను, అరే ఏమో వేసుకో, వాడికి నచ్చిందో వాడికి పడ్డదో నాకు చెప్తాడు. అది నాకు పనికి రావచ్చు, పనికి రాకపోవచ్చు. సో అట్లా హౌ డు ఐ అండర్స్టాండ్ వాట్ ఈస్ మై అంటే రిక్వైర్మెంట్ ఏంటి, ఎలాంటి బ్రాండ్ వాడాలి, ఎలాంటి ప్రోడక్ట్ వాడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు నాలెడ్జ్ ఉంటే ఓకే, లేదంటే కరెక్ట్ డర్మటాలజిస్ట్ దగ్గరకో, ఎక్స్పీరియన్స్ కాస్మెటాలజిస్ట్ దగ్గరకు వెళ్ళి ఒక అడ్వైస్ తీసుకుని తర్వాత మనం ఫాలో అవడం ఒకటి. మనం ఏదో ఇన్స్టాగ్రామ్లోనే ఏదో ప్రోడక్ట్ చూసేసి దాని గురించి అన్ని చదివేసి అది ఆన్లైన్ బుక్ చేసి వచ్చేసింది రాసేస్తామని ఇప్పుడు జరుగుతుంది చూసారా, అలా అయితే మిస్టేక్స్ జరగాలి. రైట్. గాట్ ఇట్. అది నేను కూడా నేను వాడుతున్నా చూపిస్తాను, నా ఫేస్ చూసి చెప్పండి సార్. గాట్ ఇట్. సార్ ఇప్పుడు జనరల్గా ఈ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ, జనరల్గా ఈ ప్రోడక్ట్స్ వాడినా కూడా ఇమీడియట్గా రిజల్ట్ రావాలి బికాస్ ఆఫ్ ద పేషెన్స్ లెవెల్స్ కానీ ఏదైనా కానీ. బట్ ఫర్ దెమ్ హూ వాంట్స్ టు అండర్స్టాండ్ అదే ఈ ప్రోడక్ట్స్ మనకు పనిచేస్తాయా లేదా, లేకపోతే ఏ ప్రోడక్ట్స్ చూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇఫ్ యూ నీడ్ టు అడ్వైస్. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్, నెంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. కానీ ఏంటంటే వాట్ రియల్లీ వర్క్స్ అనేది ఏంటంటే ప్రాపర్ బ్యాలెన్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ and chemical and natural extracts is very important. Be it a soap or a lotion or a spray or everything, whatever you use from head to toe. But ఏదైనా ప్రోడక్ట్ దట్ ఈస్ వర్కింగ్ అనేది ఒక 10 daysలో డిసైడ్ చేసేకూడదు. ఒక ఫ్యూ డేస్ వాడిన తర్వాత అది రెగ్యులర్గా వాడుతుంటే అది వాడుతుంది లేనిది, దాని నుంచి వచ్చే నరిష్మెంట్ మనకు చేరేది లేనిది, మనది ఇంటేకా లేకపోతే బయట నుంచి వాడే ఫేస్ వాషా లేకపోతే సోపా లేకపోతే బాడీ వాషా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దట్ విల్ డిసైడ్. రైట్. ఆ బ్యాలెన్స్ అనేది ఆ ఇంగ్రీడియంట్స్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆ బ్యాలెన్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్ కనుక మీరు పిక్ చేసుకుని వాడాక మీరు ఒక నెల రోజులు వాడిన తర్వాత అరే నేను పలానా కంపెనీ ప్రోడక్ట్స్ వాడుతున్నాను, నువ్వు వాడని మీరే 10 మందికి చెప్తారు. రైట్. అలాంటి ప్రోడక్ట్ ఉండాలి విచ్ ఇస్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ఎనీబడి కెన్ యూజ్, ఎనీ ఏజ్ గ్రూప్ కెన్ యూజ్ అని ఇలా ఉండాలి. గాట్ ఇట్. సార్ ఇది ఈ ప్రిస్మోస్ బ్యూటీ ప్రొడక్ట్స్ అనే ఒక బ్రాండ్ మీది అని చెప్పుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే నాట్ హైడింగ్ కానీ ఇన్ని రోజులు అనౌన్స్ చేయకపోవడానికి వాటికి? అలా అని లేదు, యాక్చువల్గా ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాలేదు. కానీ ఐ యూజ్ దోస్ ప్రొడక్ట్స్, మై ఫ్యామిలీ యూజెస్ దోస్ ప్రొడక్ట్స్, వీ గివ్ దోస్ ప్రొడక్ట్స్ టు ఎనీవన్ వీ లైక్ ఆర్ లవ్. ఒకటి ఏంటంటే అదేదో అడ్వర్టైజ్మెంట్ లాగా ప్రమోషన్ లాగా ఉంటుంది అనుకోవడం, నేను నా ప్రోడక్ట్స్ నేను ప్రమోట్ చేస్తున్నాను అనుకోవడం, అది బాగా ఉండదు, నాకు ఇష్టం లేదని చెప్పలా. ఓకే. బట్ వాళ్ళు యూజ్ చేస్తే మాత్రం డెఫినెట్గా దాంట్లో ఉన్న బ్యాలెన్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలాంటి క్రియేషన్ ఈస్ ప్రిస్మాస్ బ్యూటీ అనేది మాత్రం తెలుసుకుంటారని మాత్రం నా ఒపీనియన్. సో దే హ్యావ్ బీన్ ఇన్వెంటెడ్ ఇన్ వెరీ గుడ్ మేనర్, క్యూరేటెడ్ వెరీ బ్యాలెన్స్డ్లీ. మంచి ప్రోడక్ట్స్ వచ్చినాయి స్కిన్కి, హెయిర్కి, అన్నిటికీ. బట్ ఓన్లీ వెన్ దే యూజ్ దే విల్ నో. రైట్. సో జనరల్లీ కొంతమంది యాక్ట్రెసెస్ కానీ లేకపోతే కొంతమంది మోడల్స్ని కానీ ఆఫ్టర్ దేర్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ దే గివింగ్ అ బర్త్ టు అ బేబీ, ఆ తర్వాత సడన్గా ఒక 3-4 monthsలో దే లుక్ నార్మల్. అంటే అరే బ్యాక్ టు నార్మల్ విజిబిలిటీ, అంటే షేప్ కానివ్వండి లేకపోతే ద వే దే లుక్ ఫేస్లో కానీ, అంటే అన్ని చోట్ల నుంచి. సో ఆ కాంటెక్స్లో ఐ యూస్ టు థింక్ అరే వీళ్ళు చాలా ఎక్సెసివ్గా వర్కౌట్ చేస్తారేమో, లేకపోతే దే మెయింటైన్ అ లాట్ ఏమో, అట్లా థాట్లో ఉన్నప్పుడు రీసెంట్గా ఐ వాజ్ రీడింగ్ ఫ్యూ థింగ్స్ వేర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆర్ పోస్ట్ బేబీ బర్త్ తర్వాత బాడీ మేకవర్స్ ఉంటాయి, కంప్లీట్ బాడీ మేకవర్స్ ఉంటాయి. సో యూ కెనాట్ ఈవెన్ థింక్ ఆర్ అరే ఇది అయి ఉంటుంది అన్న ఫీలింగ్ కూడా రాకుండా అవుతుంది అని. సో వాట్ డు వి కాల్ దోస్ ట్రీట్మెంట్స్ అండ్ ఆర్ దే సో అంటే మంచిదా కాదా? బికాస్ జనరల్గా నేను విన్నది ఏంటంటే ఈ బాలింత అంటారు కదా జనరల్గా. సో బేబీ పుట్టిన తర్వాత ఒక 1-2 years వరకు చాలా పచ్చిగా ఉంటుంది బాడీ అనేది విన్నాను నేను. అండ్ ఇట్స్ నాట్ సో ఈజీ ఫర్ దెమ్ టు అండర్గో ఎనీ అదర్ సర్జరీస్ ఆర్ ఈవెన్ నీడిల్ ఇంజెక్షన్ వచ్చినా కూడా చాలా పెయిన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఇవన్నీ విన్నాను నేను. అసలు ఈ ట్రీట్మెంట్స్ అన్ని ఎట్లా పాసిబుల్? ఈజ్ ఇట్ రియల్లీ రెగ్యులర్ అంటే అందరికీ పనికొస్తే లేదా అనేది? సో ఇన్ జనరల్ ఇప్పుడైతే అందరూ కూడా
ఆఫ్టర్ డెలివరీస్ మమ్మీ మేకోవర్ అని అరౌండ్ ద వరల్డ్ అంత కామన్గా జరుగుతుంది. ఓకే, అది ఇట్ కెన్ బి ఎ బ్రెస్ట్ లిఫ్ట్ బికాస్ పిల్లలకి పాలు ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరానికి ఒక 9-10 నెలలకు ఎప్పుడు వాళ్ళది వాంట్ టు కమ్ బ్యాక్ టు వాట్ దే వార్. కొంచెం సాగ్ అయిందా, కొంచెం లూజ్ అని అయిందా, స్ట్రెచ్ మార్క్స్ వచ్చేసినాయా, ఇంక పిల్లల ప్లాన్ లేదు. అలాగే న్యాచురల్ డెలివరీ వల్ల కొంచెం వెజనల్ లాక్సిటీ వచ్చిందా, దాన్ని టైటన్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ మమ్మీ మేకోవర్లో వస్తాయి. సో ఇట్ కెన్ బి టోటల్ బాడీ ఎక్కడెక్కడైనా ఫ్యాట్ చేరి, ఎక్కడెక్కడైనా అన్వాంటెడ్ బల్జెస్. ఆ టర్మ్ అనేది దానికి ఇచ్చిన సైంటిఫిక్ టర్మ్ అలా వాడతారు. దట్స్ వాట్ ఈస్ బీన్ గివెన్ లైక్ దట్. సో దానిలో లైప్ చేయడం, టమీ టక్ చేసుకుని ఎక్సెస్ స్కిన్ ఉండి సాగింగ్ ఉంటే కనుక, అలాగే బ్రెస్ట్కి ఏదైనా ఒక సాగింగ్ ఉంటే బ్రెస్ట్ లిఫ్ట్ అనా, లేదంటే ఇంప్లాంట్ ఏం పెట్టడమా, లేదంటే నిప్పుల్ లిఫ్ట్ అనా. అలాగే సేమ్ టైం ఒకవేళ అవసరమైతే కనుక వెజనోప్లాస్టీ బై లాక్స్ అయిపోయినటువంటి ఏదైతే వెజనల్ వాల్ ఉందో దాన్ని మళ్ళీ దగ్గరికి తీసుకొచ్చి చక్కగా దాన్ని క్లోజ్ చేయడం, దగ్గర దాన్ని బాగా చిన్నగా చేసుకోవడం, మళ్ళీ టైటన్ చేసుకోవడం అనేది వెజనల్ టైటనింగ్ అనేది మమ్మీ మేకోవర్లో ఇవన్నీ జరుగుతాయి. సాధారణంగా ఎక్కువ లైఫ్ టమీ టక్ చేయించుకుంటుంటారు, కొంతమంది బ్రెస్ట్, చాలా కొంతమంది ఈ మూడు కూడా కలిపి చేయించుకోవడం. అంటే బాడీకి అయితే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందా? అంటే ఎలిజిబిలిటీ ఎంత ఉంటుంది జనరల్గా? ఎలిజిబిలిటీ అనేది ఏంటంటే ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ హార్మోనల్ ఇష్యూస్ అండ్ షుగర్స్ అండ్ బీపీ థైరాయిడ్స్ అన్ని కంట్రోల్లో ఉండి వాళ్ళు ఫర్దర్ ఫీడింగ్ ఇంకా చేయట్లేదు, ఫర్దర్ ఫీడింగ్ చేసే ప్లాన్ లేదు, ఇంకా ఐ వాంట్ టు స్టాప్ ఫీడింగ్ అని కొన్నాళ్ళు ఆపేశాక ఆ తర్వాత దెన్ విత్ ఆల్ ది ఇన్వెస్టిగేషన్స్ అండ్ చెకప్ వాళ్ళు ఫిట్నెస్ చూసిన తర్వాత అప్పుడు టు గెట్ దెమ్ బ్యాక్ టు దేర్ ఓల్డ్ షేప్ ఈ మమ్మీ మేకర్ అనేది చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ అంటే ఇన్ కేస్ దేర్ ప్రొఫెషన్ డిమాండ్స్ ఆర్ అట్లాంటి వాటిలో ఇట్స్ ఆల్ దేర్ ఓన్ డిమాండ్, దేర్ ఓన్ ఆప్షన్. చాలా మంది నాకు కావాలి, ఇలా ఉండేదాన్ని, ఇలా అయ్యాను నేను, ఐ వాంట్ కమ్ బ్యాక్ టు ద షేప్ అని వచ్చి చేయించుకునేది అది. అండ్ ఇది ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇది ఎలా అడగాలో కూడా అర్థం కావట్లేదు, కొంచెం డిస్టర్బింగ్ అండ్ కొంచెం క్వశ్చన్ మార్క్ నాకు అసలు. ఇది ఈ ఒజంపిక్ అనే ఏదో ఒక షార్ట్ ఉంటుంది, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇంజెక్షన్ లాంటిది అనమాట. సో అది మేజర్గా డయాబెటిక్ పేషెంట్స్కి వెయిట్ లాస్కి ఇమీడియట్గా అవ్వడానికి అలాంటి వాటికి వాడతారు. అండ్ ఇప్పుడు అది అలా స్టార్ట్ అయింది. ఇప్పుడు జనరల్ ఆడియన్స్ అందరూ జనరల్ పేషెంట్స్ అందరూ వాడుకొని మెయిన్గా డయాబెటిక్ పేషెంట్స్కి షార్టేజ్ వచ్చే స్టేజ్కి వచ్చేసిందంటే లైక్ ఇది క్వశ్చన్ ఎలా అడగా నాకు అర్థం కావట్లేదు. అంటే వాట్ ఈస్ ఒజంపిక్ అనేది నాకు అర్థమైంది, కాకపోతే దీన్ని ఇంత ఈజీగా వాడుతుంటే దీనికి ఏమి బౌండరీస్ ఉండవు సార్? అంటే రెగ్యులేషన్స్ ఏమి ఉండవా? ఇంత యాక్చువల్లీ ఒజంపిక్ అనేది బ్లడ్ షుగర్స్ కంట్రోల్ కోసం వారానికి ఒకసారి తీసుకునేది సెమాగ్లూటైడ్ అని చెప్పి ఒక మాలిక్యూల్ ఉంటుంది. అది రకరకాల ఇంగ్రీడియంట్స్ రకరకాల కంపెనీస్ నుంచి వస్తుంది, కానీ మేజర్గా ఏంటంటే అది షుగర్స్ మనకి ఒక హార్మోన్ ఏదైతే ఉందో ఆ హార్మోన్ బ్రెయిన్కి యు ఆర్ ఫుల్ అని చెప్పినట్టు ఒక కమాండ్ మనకు పాస్ అయినట్టు అయ్యి మనం ఆహారం ఎక్కువ తీసుకోం, యు ఫీల్ దట్ యువర్ ఫుల్. సో అలాగే మన బాడీలోంచి ఫుడ్ డైజెస్ట్ అయ్యి బయటికి వెళ్ళే విధానం కూడా మారి, సో దానికి మళ్ళీ ఫుడ్ అవసరం అప్పుడే లేనట్టుగా అనేది సెమాగ్లూటైడ్ తీసుకోవడం జరుగుతుంటుంది. సో సెమాగ్లూటైడ్ వలన వెయిట్ లాస్ అనేది అనుకోండి 1.1% నుంచి 1 kg పర్ మంత్ లాస్ అనేది జరగచ్చు అని చెప్తారు. మేజర్గా అది వెయిట్ లాస్ కోసం కాదు, షుగర్స్ తగ్గించడానికి తీసుకునేది. సో అది తీసుకోవడం వల్ల ఏంటంటే మీరు వెయిట్ లాస్కి ఉపయోగపడవచ్చు, కానీ మీ బాడీలో హైడ్రేషన్ తగ్గడం వల్ల కిడ్నీకి ఎఫెక్ట్ అవ్వచ్చు, విజన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇంకొకటి నాజియా ఉండొచ్చు, వామిటింగ్ ఉండొచ్చు, డయేరియా ఫీలింగ్ లాగా ఉండొచ్చు, గ్యాస్ లాగా బ్లోటింగ్ లాగా రావచ్చు. ఇలాంటివి ఓన్లీ షుగర్ కోసం కాకుండా ఇలాగ తీసేసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటాయి. ఇప్పుడు అది ఎంతవరకు సేఫ్ అనేది ఒక మాలిక్యూల్ కొత్తగా వచ్చినప్పుడు కాకుండా కొన్నాళ్ళు వాడే తెలియడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఏంటంటే సాధారణంగా FDA సర్టిఫైడ్ ఉన్నా కూడా దట్ ఈస్ బీన్ గివెన్ మెయిన్లీ ఫర్ షుగర్ కంట్రోల్. కానీ షుగర్ కంట్రోల్ అలా తీసుకుంటూ ఉండగా ఒకసారి షుగర్స్ డ్రాప్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది. హైపోగ్లైసీమియా అంటారు, డీహైడ్రేషన్ వలన కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయంటారు. అలాగే గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ రావచ్చు అంటారు. ఓకే, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవ్వచ్చు అంటారు. సో ఇలాగ రకరకాల ఎఫెక్ట్స్ దానికి ఉన్నాయి. అలాగే షుగర్ కంట్రోల్ కూడా ఉపయోగపడుతుంది. రైట్, గాట్ ఇట్.
ఆల్మోస్ట్ చాలా టాపిక్స్ మాట్లాడాం. కొన్ని సెన్సిటివ్ టాపిక్స్, కొన్ని పర్సనల్గా చాలా మందికి డ్యామేజ్ అయి ఉండొచ్చు, కొన్ని మేబీ రాంగ్ రీచ్ అయినా ఐఎమ్ వెరీ సారీ. అంటే ఇంటెన్షన్ ఇస్ నాట్ దాట్. అండ్ కొన్ని కేస్ స్టడీస్ కానీ, కొన్ని ఇన్సిడెంట్స్ కానీ, కొన్ని నాకు వచ్చిన మెసేజెస్ గురించి చాలా మాట్లాడడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం సార్. నెక్స్ట్ టైం ఇంకొకసారి మంచి ప్లాన్స్ ఏమైనా మంచి టాపిక్స్ ప్లాన్ చేసుకొని మళ్ళీ ఒకసారి కూర్చుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గైస్. ఒక స్మాల్ రిమైండర్, ఒకవేళ మీరు కనుక ఆన్లైన్లో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు అంటే డూ కన్సిడర్ Odoo e-commerce, one of the best solutions for your e-commerce business.